మొట్టమొదటిగా ఈ జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం ప్రాంతానికి నన్ను ఆహ్వానించి నా నోటి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించేందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరుడు యేసుపాదం గారికి, సహోదరి శారద గారికి ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దైవజనుడు రెవరెండ్ మోషే గారికి ప్రభు పేరిట వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను చాలా ప్రాంతాలకు వెళ్ళాను, కానీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభ విషయమై ఒకంత ఆశ్చర్యం. అదేంటి అంటే, అన్న తన గురించి చెబుతూ నేను లారీ డ్రైవర్ని అని చెప్తూ వచ్చాడు. అంటే లారీ డ్రైవర్లు ఇలా సభలు ఏర్పాటు చేస్తారా, అంతటి ఆ పరిచర్య భారం ఉంటుందా అన్నది మొట్టమొదటిసారి నేను వినడం జరిగింది. దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈరోజు. అలాగే దేవుడికి, అన్నకి దేవుడిచ్చినటువంటి తలాంతు, అద్భుతమైనటువంటి గాత్రం. నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అంటే ఇలాంటి యథార్థంగా పరిచర్య చేసేటువంటి, పరిచర్య భారం కలిగినటువంటి వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద నుంచి వాక్యం ప్రకటించడం దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నాను. సరే, ఆలస్యం చేయకుండా లేఖనంలోకి వెళ్దాం. ఆదికాండము మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానిద్దాం ఈరోజు. చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్ ప్రారంభమైనటువంటి మాట ఇది. మొత్తం బైబిల్లో 1021 పేజీలు ఉంటే, కొన్ని లక్షల పదాలు ఉంటే, ఎలా ప్రారంభమైందంటే బైబిల్ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మనం ఎందుకు ఈ ప్రసంగం చేసుకుంటున్నామంటే, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే సమాజానికి చిన్న చూపు అయింది, చిన్నగా ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, క్రైస్తవులైన మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పెద్దగా ప్రకటించడం మానేశాం కాబట్టి. ఎందుకు మానేశామంటే మనకు తెలియదు కాబట్టి. యేసు ప్రభు ఎవరు అంటే, మోకాళ్ళ నొప్పులు తీసేస్తాడు ఆయన, నడువు నొప్పులు తీసేస్తాడు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి చేస్తాడు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తాడు, అప్పులుంటే తీసేస్తాడు, కోర్టులో కేసులుంటే తీసేస్తాడు. ఇలా బైబిల్లో యేసు ప్రభుకి ఆపాదించినటువంటి లక్షణాలన్నీ మనం ఆపాదించాం. ఎందుకంటే మనం ఒక చర్చి కట్టుకున్నాం, ఆ చర్చికి జనాభా రావాలి, నిండాలి, లేకపోతే మనకి నామోషిగా ఉంటుంది. మన ఫోకస్ అంతా దేని మీద అంటే చర్చి నిండాలి, లేకపోతే ఇలాంటి సభ పెడితే కుర్చీలు నిండాలి. అక్కడే మిగిలిపోయాం కాబట్టి యేసు ప్రభు ఏంటో మనకు అర్థం కావడం అసాధ్యమైనటువంటి పని. యేసు ప్రభుని గురించి ఏమి వ్రాయబడలేదో ఆ వ్రాయబడనదంతా సమాజంలో తిరుగుతుంది. యేసు ప్రభుని గురించి ఏమి వ్రాయబడిందో కనీసం మన మెదడులో కూడా అది వెళ్ళలేదు. శోచనీయం, బాధాకరం. ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరు అని. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ప్రీ ఆక్యుపైడ్ మైండ్ అని. ప్రీ ఆక్యుపైడ్ అంటే ఆల్రెడీ మన మనసులో ఒక ఆలోచన ఉండిపోతుంది. దాన్ని అలాగే మనసులో పెట్టుకొని మనం ఆలోచిస్తే కొత్త ఆలోచన రాదు మనకి. ఎప్పుడు కూడా ఖాళీ మనసుతో ఉంటే బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. మనం అలా కాకుండా మనం ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో ఉన్నప్పుడు యేసు ప్రభువుని గురించి మనకు మనం ఒక ఆలోచనని ఏర్పాటు చేస్తున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనకు అర్థమయ్యేదానికి అవకాశం లేదు.
కాబట్టి యేసు ప్రభుని మన పాస్టర్ చెప్పిన గారి కోణంలోనో, లేకపోతే మన డినామినేషన్ చెప్పినటువంటి కోణంలోనో, లేకపోతే లోకం పరిచయం చేసినటువంటి కోణంలోనో, చర్చ చెప్పినటువంటి కోణంలోనో అర్థం చేసుకుంటే తప్పు. ఎందుకని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమాజం ద్వేషిస్తుందంటే మనం ఆయన్ను పరిచయం చేసిన విధానం అంత తక్కువ స్థాయిలో ఉంది. ఈ ప్రపంచం కొన్ని కోట్ల మంది దేవుళ్ళని, దేవతల్ని, సిద్ధాంతాలని, మతాలని, నైతిక ధర్మాలని, ఎన్నో వ్యవస్థలు చూసింది ఈ ప్రపంచం. అందులో ఒక్కడిగా యేసు ప్రభు పరిచయం అయ్యాడు. కారణం మనం యేసు ప్రభును అపార్థం చేస్తున్నాం కాబట్టి. ఈరోజు బయటికి వెళ్ళి ప్రభువుని యేసుక్రీస్తు అని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బైబిల్ను నమ్మేటువంటి పరిస్థితి లేదు. బైబిల్తో నిమిత్తం లేకుండా మనం యేసు ప్రభు పేరును ఉపయోగించుకొని పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాటకి ప్రాణం ఉంది తప్ప బైబిల్లో ఏం చెప్పబడింది అన్నది వినేవాళ్ళు లేరు, కరువు అయిపోయారు, క్రైస్తవులు కూడా. సరే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అప్పుడప్పుడే ఊహ తెలిసినప్పటి నుంచి నిజంగా మనకి చురుకుదనం ఉంటే మెదడుకి ఆలోచన పనిచేస్తే కనుక మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసి, లేకపోతే ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నప్పుడు అలా విశ్వాంతరాలంలోకి కన్నులెత్తి చూచినప్పుడు వచ్చే ఆలోచన ఏంటంటే ఇంతకీ అవేంటి, వాటిని ఎవరు చేశారు? ఈ ప్రశ్న రానటువంటి వ్యక్తి భూమి మీద ఉంటాడు అంటే నేను నమ్మను. ఎందుకంటే ఏదో సందర్భంలో ఆకాశం చూడాల్సి ఉంది. ఏంటది? ఏంటి విశ్వాంతరాలం? ఏంటి సృష్టి? మనం తింటూ ఉన్నప్పుడు, త్రాగుతూ ఉన్నప్పుడు, ఈ సృష్టిలో జరుగుతున్న మార్పులు చూస్తున్నప్పుడు ఏంటిది అనేటువంటి ఆలోచన ఏదో ఒక దశలో వచ్చే ఉంటుంది. అయితే ప్రపంచం రకరకాల నిర్వచనాలను ఇచ్చింది, రకరకాల వివరణలు ఇచ్చింది. కానీ బైబిల్ మాత్రమే సృష్టిని గురించి చెప్పినటువంటి వివరణలో 100% సఫలీకృతమైనటువంటి సమాధానం ఇచ్చింది. ఎలాగో మీకు సమాధానం చెప్తాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి పెడితే దాదాపు 6000 మతాలు, చిన్న పెద్ద అన్నీ కలిపి 6000 మతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుగా అంచనా. ఈ 6000 మతాలకి ప్రతిదానికి ఒక ప్రామాణిక గ్రంథం ఉంది, అంటే ఆ మతం ఆధారపడినటువంటి గ్రంథం ఉంది. అలా అన్ని మత గ్రంథాలని పక్కపక్కన పెట్టినప్పుడు ఆ గ్రంథంలో వ్రాసినటువంటి విషయం అన్నది ఎంతవరకు వాస్తవం అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏ గ్రంథాన్ని పట్టుకున్నవాడు ఆ గ్రంథం గొప్పదంటాడు. మనకు కావాల్సింది ఆ గ్రంథం ఏం చెప్తుంది కాదు, ఇంతకీ ఆ గ్రంథాన్ని మనం నమ్మొచ్చా లేదా అన్నదే ప్రశ్న. మొదట ఆ గ్రంథం దీన్ని నమ్మొచ్చు అనేటువంటి పరీక్షలో పాస్ అయితే అప్పుడు దాన్ని మనం తీసుకుంటాం. ఈ మత గ్రంథాలన్నీ ఎప్పుడు వ్రాయబడ్డాయో మనకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే మనం నిన్న పుట్టిన వాళ్ళమే. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవి వ్రాయబడ్డాయి. అయితే వీటన్నింటిలో ఏదో ఒక్కటి మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. అన్నీ నిజం కాదు, ఎందుకంటే ఒకటి చెప్పింది ఇంకొకటి చెప్పదు. కాబట్టి ఏదో ఒక్కటే నిజమయ్యే అవకాశం ఉంది. నిజం ఒక్కటే ఉంటుంది, రెండు నిజాలు ఉండవు, ఒక్కటే నిజం ఉంటుంది. ఏదో ఒక గ్రంథం నిజమై ఉంటుంది, మిగిలినవి మానవ కల్పితాలు, ఊహలు అయ్యే అవకాశం ఉంది. నిజం ఒక్కటే. అలా ఈ మత గ్రంథాల్లో ఏది నిజం అనేది మనకు అర్థం కావాలంటే ఏదైతే దాని అథెంటిసిటీని లేదా హిస్టారిసిటీని కాపాడుకుంటూ వస్తుందో, కనుమరుగు కాకుండా చాలా
మతాలకు సంబంధించినటువంటి ధర్మాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనుమరుగైపోయాయి చరిత్రలో. అలా పుట్టుకొచ్చాయి, పైకి లేచాయి, మరలా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈ బైబిల్కి సంబంధించినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అంటారు, ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏషియా గ్రంథం అన్నాం అనుకో, ఇక్కడేదో ప్రింట్ చేస్తున్నారు, దీన్ని బట్టి నమ్మాలా లేకపోతే నిజంగా యెషయా దాన్ని వ్రాసాడని మనకి ఏమైనా ఆధారం ఉందా? ఇర్మియా గ్రంథం అని ఉంది, ఇక్కడ ప్రింట్ చేయబడింది కాబట్టి ఇర్మియా గ్రంథం అనే దాన్ని నమ్మాలా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆయనే వ్రాసాడనే ఆధారం ఏమైనా ఉందా? చారిత్రక ఆధారం కానీ లేకపోతే ఇతర ఎక్స్ట్రా బిబిలికల్ ఎవిడెన్సెస్ అంటారు, బైబిల్కు బయట ఉన్నటువంటి ఆధారాలుగా ఏమైనా ఉన్నాయా? వాటి మూల ప్రతులు ఏమైనా ఉన్నాయా? ఏన్షియంట్ కాపీస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి పరీక్ష పెడితే కనుక బైబిల్ ఒక్కటే నిలవబడుతుంది. మిగిలినటువంటి మీరు గ్రంథాల ప్రస్తావన మీరు యూట్యూబ్లో కూడా తర్వాత సెర్చ్ చేయండి, క్షమించండి గూగుల్లో కానీ ఈ సెర్చ్ ఇంజిన్స్లో మీరు సెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ మాట అన్నది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది, ఎవరైనా సెర్చ్ చేసుకోవచ్చు. బైబిల్కి సంబంధించి ఈ మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించి 220 మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయంట. 220 మ్యానుస్క్రిప్ట్స్ అంటే వాళ్ళు చేతితో వ్రాసినటువంటి ప్రతులు ఎన్ని ఉన్నాయి? 220. ఇంతకీ ఆదికాండం ఎప్పుడు రాశారు? అన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ చేతితో వ్రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పటికీ 220. ఇక న్యూ టెస్టిమెంట్కి సంబంధించి 5800 గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కొత్త నిబంధన అన్నది గ్రీకులో రాయబడింది, పాత నిబంధన హెబ్రీలో రాయబడింది. 5800 గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. తర్వాత 10,000 లాటిన్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. 9,300 ఇతర లాంగ్వేజ్ సంబంధించి సిరియక్ కానీ, స్లేవిక్ కానీ, గోతిక్ కానీ, ఇథియోపిక్ కానీ, కాప్టిక్, ఆర్మేనియన్ ఈ లాంగ్వేజ్ సంబంధించి 9,300 మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, వేలల్లోనే. ఈ రికార్డ్ అన్నది ఇక ఏ గ్రంథానికి లేదు. నేను చెప్తున్నది నోటి మాటతో కాదు, తర్వాత వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోండి సెర్చ్ ఇంజిన్లో. విచ్ రిలీజియస్ బుక్ కంటైన్స్ మోర్ మ్యానుస్క్రిప్ట్స్ అని కొట్టండి, బైబిల్ మాత్రమే వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ నేను ఇప్పుడు చదవబోతూ ఉన్నది ఎవరో ఊహించి వ్రాసినటువంటి వ్రాతను కాదు, ఎవరో కల్పించి చెప్పినటువంటి మాటను కాదు, లేదా మానవుడి మనసులో నుంచి మేధస్సులో నుంచి వచ్చినటువంటి మాటలు కాదు నేను చదువుతున్నది. సాక్షాత్తు ఈ భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు తన ప్రవక్తలను ప్రేరేపించి వ్రాసినటువంటి మాటల్ని, వాటిని ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ నుంచి ఇక్కడ ప్రింట్ చేస్తే దాన్ని నేను చదివి వినిపిస్తున్నా. ఒక వస్తువుని గురించి ఉదాహరణకి మీరు జెట్ కాయిల్ తెలుసా మీకు? జెట్ కాయిల్ లేకపోతే మోర్టిన్ అని, ఆల్ అవుట్ అని, ఇంకేముంటాయి అలాంటివి ఉంటాయి కదా. ఈ ఆల్ అవుట్ ఉదాహరణకి ఆల్ అవుట్ అనండి వెళ్ళి, ఇంత ప్యాక్లో వస్తుంది. అందులో ఉత్తి ఆల్ అవుట్ ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? ఏముంటుంది? ఆల్ అవుట్ దాంట్లో లిక్విడ్ ఉంటుంది. ఇంకా ఏముంటుంది దాని లోపల? ఒక లీఫ్ ట్యాగ్ ఉంటుంది, ఒక చిన్న పేపర్ ఉంటుంది కదా, ఒక చిన్న పేపర్ ఉంటుంది, దాన్ని తీస్తే ఇలా 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 ఫోల్డ్ తీస్తే ఇంత పెద్ద వస్తుంది. అందులో తెలుగులోను, ఇంగ్లీష్లోను, ఇంకోటి హిందీ కానీ లేకపోతే ఇంకా అదర్ లాంగ్వేజెస్లో దాన్ని వ్రాస్తుంటాడు. ఎవరు వ్రాస్తుంటారు దాన్ని? దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ వాడు. ఎందుకు వాడు ఆ పేపర్ను పెట్టాడంటే అది వాడు తయారు చేశాడు కాబట్టి, దాని గురించి మనకు తెలియదు కాబట్టి. ఉదాహరణకి ఆల్ అవుట్ అని అమ్మేశాడు అనుకో, ఆ పేపర్ లేదనుకో, అది టానిక్ అని నోట్లో వేసుకుంటే, లేకపోతే షాంపూ అనుకొని తల మీద వేసుకుంటే, లేకపోతే దాన్ని మూత ఓపెన్ చేసి దాన్ని ఇలా ఇల్లంతా చిలకరిస్తే దోమలకు సంబంధించి,
అది ఎలా వర్క్ చేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నవి దాన్ని తయారు చేసిన వ్యక్తి వ్రాసి అందులో పెడితే దాన్ని మనం చదువుకొని దాన్ని ఎలా వాడాలో మనకు అర్థమవుతుంది. ఏంటి, చిన్న బాటిల్ని 40 రూపాయలు ఇస్తే అది నీకు వాడే విధానం తెలియదు, వాడే ఒక పేపర్ పెట్టదు అందులో. ఏ వస్తువు కొన్న ఒకసారి ఇది ఇస్తారు. ఇలా ఏ వస్తువు కొన్నా సరే ఆ వస్తువును ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎంతకాలం మనుగడలో ఉంటుంది, దాన్ని వాడే విధానం ఏంటి, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అన్ని విషయాలు అందులో వ్రాసి ఉండాలి. మ్యానుఫ్యాక్చరర్ వ్రాస్తాడు, దీన్ని తయారు చేసినాడు. ఈ ఆది కాండం అన్నది ఈ సృష్టిని చేసిన దేవుడు మనకిచ్చిన లీఫ్ ట్యాగ్. అది ఆయన ఎందుకు దీన్ని తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వ్రాసి ఇచ్చాడు మానవ జాతికి మోషే ద్వారా. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు నేను మీ దేవుడినైన యెహోవాను అనగానే ఇశ్రాయేలు ఏమనుకుంటారు అంటే, ఓహో యెహోవానా. అప్పటికే ఐగుప్తు దేశంలో చాలామంది దేవుళ్ళని దేవతల్ని చూశారు, వాళ్ళు రకరకాల వ్యవస్థలు చూశారు వాళ్ళు. అంతకంటే ముందు మెసొపొటేమియన్ సివిలైజేషన్ కానీ తర్వాత ఈజిప్టియన్ సివిలైజేషన్ కానీ తెలుసు వాళ్ళకి. ఈజిప్ట్ వాళ్ళు ఎన్ని రకాల దేవుళ్ళని దేవతలను పుట్టించుకోవడం తెలుసు వాళ్ళకి, అక్కడి నుంచి వస్తున్నారు. కాబట్టి నేను మీ దేవుడినైన యెహోవాని అనగానే ఓహో ఈయన ఒక దేవుడు అని అందులో తీసుకుని వెళ్ళి పెడతారు ఆయన్ని. కనుక ఎలా ప్రారంభిస్తున్నాడంటే, నేను ఎవరినంటే అని తను ఎలా పరిచయం చేస్తున్నాడు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నేను ఏ దేవుణ్ణంటే, ఈజిప్టులో మీరు చూసారే అందులో ఒకలాంటి దేవుణ్ణి కాదు, అలాంటి దేవుణ్ణి కాదు. నేను ఎవరినంటే భూమి ఆకాశాన్ని తయారు చేసిన దేవుణ్ణి అని తన్ను తాను పరిచయం చేసుకున్నాడు ఇక్కడి నుంచి. మీరు మీ పిల్లలకి 1వ తరగతి నుంచి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి దాకా చెబుతారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడు, ఆయన మన పాపాలు క్షమిస్తాడు అని. వాడు 9, 10 ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేటప్పటికి వాడు రివర్స్లో ఏమడుతాడంటే, లేదు దేవుడు లేడు, దైవం లేదు, ఈ సృష్టి దాని అంతటికి అదే వచ్చింది, ఇది ఒక పెద్ద ప్రేలుడు బిగ్ బ్యాంగ్ ద్వారా వచ్చింది, ఇది మరి మనిషి ఎలా వచ్చారా, జంతువులు ఎలా వచ్చాయంటే ఇది పరిణామ క్రమంలో వచ్చింది అని రివర్స్లో మనల్ని అడుగుతూ ఉంటారు. ఆ మధ్య ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడ పెద్ద ఆఫీసర్, ఆవిడ గ్రూప్ 1 ఆఫీసరు. బ్రదర్, నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను, మీకు డిఏ మొత్తం అంతా నేనే చూస్తుంటాను, మీరు రావడానికి పోవడానికి అంతా నేనే చూస్తుంటాను. ఏం చేయాలమ్మంటే ఒక్కరోజు మా ఇంట్లో స్పెండ్ చేయాలి. దేనికి అంటే, నా కొడుకుని ఐఏఎస్ కోచింగ్ అని ఢిల్లీ పంపించాను. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నాస్తికులతో సహవాసం చేశాడు, దేవుడు లేడు అంటున్న వాళ్ళతో సహవాసం చేశాడు. అక్కడికి వెళ్ళి ఐఏఎస్ ఏమి నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎందుకు మమ్మీ యేసు ప్రభువుని నమ్ముతున్నావు, అసలు దేవుడు లేడు దైవం లేదని నాతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. నాకా ఆ బైబిల్ గురించి అంత అవగాహన లేదు, దయచేసి మీరు ఒక్కరోజు మా ఇంటికి వస్తారా అని అడిగింది. అంటే బాగా చదువుకొని పైకి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి సమాధానం ఏంటంటే దేవుడు లేడు అని. మరి దేవుడు లేకపోతే ఇంత సృష్టి ఎలా వచ్చింది, ఇన్ని జీవరాశులు ఎలా వచ్చాయి? దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఏదో ప్రేలుడు సంభవించిందంట, బిగ్ బ్యాంగ్ అంటారంట, అలా ఈ సృష్టి వచ్చిందంట. మరి ఈ జీవులు ఎలా వచ్చాయంటే పరిణామ క్రమం అంట. మరి
నిర్జీవమైన పదార్థం నుంచి జీవం ఎలా ఉద్భవిస్తుంది తెలీదు. బైబిల్ ఎలా ప్రారంభమైందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఈ మొత్తం సృష్టికి కారణం దేవుడు. క్రైస్తవులమైన మనమే బైబిల్ పట్టుకొని సేవిస్తున్న దేవుడు ఎవర్రా అంటే, ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన ఎవరు అంటే, మనం కూర్చున్నటువంటి నేల కానీ, పైన ఉన్నటువంటి ఆకాశం కానీ, సమస్త జంతువులు కానీ, మానవ కోటిని కానీ కలుగు చేసిన ఆయన. మనం సేవిస్తున్నది సృష్టికర్తని అని ఈ మొదటి వచనం తెలియజేస్తుంది. మీకు 8 వచనాలు చదివి వినిపిస్తాను. ఈ 8 వచనాలు, ఎందుకంటే మొత్తం అధ్యాయం అంతా చదవాలి, కాకపోతే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి 8 వచనాలు చదివి వినిపిస్తాను. ఈ 8 వచనాల్లో దేవుడు అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో మీరు లెక్క వేయండి. నేను చదువుతూ ఉంటాను, దేవుడు అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో చెప్పాలి మీరు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచుగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినమాయను. ఎన్నిసార్లు దేవుడు అనే పదం వచ్చింది? 9 సార్లు. 8 వచనాలు 9 సార్లు. మొత్తం మీరు 30 వచనం వరకు చదివితే 30 సార్లు దేవుడు అనేటువంటి పద ప్రయోగం జరిగింది. అంటే ఈ బైబిల్ రాస్తున్నటువంటి మోషేకి ఇంత కూడా అనుమానం లేదు ఈ సృష్టి ఎలా వచ్చింది అనేదానికి. ఈ సృష్టి ఎలా వచ్చింది అనేదానికి మోషేకి ఇంత కూడా అనుమానం లేదు. దేవుడు 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 అని 30 సార్లు 31 వచనాలు రాశాడు. అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఈ సృష్టికర్త ఎవరు అనేటువంటి సందిగ్ధం ఇంత కూడా ఉండదు, నిజంగా బైబిల్ అర్థం చేసుకుంటే. అయితే ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా 10 మందిలోకి వెళ్ళినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ప్రకటించేటప్పుడు అవతల వ్యక్తి ఒక వాదాన్ని తీసుకుని వస్తే మన వాదాన్ని తిరిగి ఆ వ్యక్తి వాదం కంటే గట్టిగా వినిపించలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, ఈ బైబిల్ ఏం చెప్తుందో మనకు తెలియదు కాబట్టి, ఈ బైబిల్ ఏం చెప్తుందో మనం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి. అపోస్తలుడైన పౌలు మనం చూసినప్పుడు ఆయనకు కనిపించిన ప్రతి ఒక్కరితో తర్కించినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడని స్థాపించినట్టుగా మనం చూస్తాం. ప్రవక్తలు పాత నిబంధనలు మనం చూస్తే సవాల్ చేసి నిరూపిస్తారు సైన్యములకు అధిపతి అయిన యెహోవాని. కానీ ఈరోజు క్రైస్తవులు చూస్తే మాకెందుకు, మనకెందుకు, మాకు తెలియదు, దేవుడు చూసుకుంటాడు, ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే తెలియదు ఆయన ఎవరో మనకి. మనం గతంలో ఒక విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అలాంటి దేవుడు అయి ఉంటాడేమో ఈయన అనే కేటగిరీకి ఎందుకు వచ్చాం, కానీ నిజంగా ఈయన ఎవరు అన్నటువంటి నిర్ధారణ లేదు మనకి. మొదటి పేజీలోనే 31 వచనాల్లో 30 సార్లు దేవుడు 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 అని అన్నిసార్లు పునరావృతం చేశాడు. అంటే ఎక్కడా సందిగ్ధం లేదు ఈ సృష్టి ఎలా వచ్చిందనే దానికి మోషేకి. కానీ మనకి, మీరు ఎప్పుడైనా మీ 10th క్లాస్ చదువుతున్నటువంటి కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ సైన్స్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేస్తారా, బయాలజీ? లేదా మీ పిల్లల టెక్స్ట్ బుక్లు తీసుకొని వాళ్ళకు ఇచ్చిన సిలబస్ ఏంటో ఎప్పుడైనా మీరు చెక్ చేస్తారా? అటు సోషల్ కానీ సైన్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏమి ఇచ్చారు ఇంతకీ, నా పిల్లాడు ఏం చదువుతాడు ఈ సంవత్సరం, ఎప్పుడైనా మీరు ఆలోచించారా?
ఈసారి 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ తీసుకొని నా పిల్లాడు లేదా కూతురు ఏం చదువుతున్నారు వీళ్ళు అని ఒకసారి తిరగండి. ఆదికాండం ఏదైతే చెప్పిందో దానికి క్వైట్ ఆపోజిట్లో చదువుతున్నారు మీ పిల్లలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి కదరు, ఖచ్చితంగా అందులో కనీసం 10 మార్కులకి ఆదికాండానికి వ్యతిరేకమైన సిలబస్ రాసి ఉంటారు మీ పిల్లలు. ఈ సృష్టి ఎలా జరిగిందనే దానికి ఆదికాండానికి వ్యతిరేకమైన సిలబస్ని చదివి ఉంటారు. డార్వినిజం చదివారా, ఎవల్యూషన్ థియరీ చదివి ఉంటారు. అడగండి మీ పిల్లల్ని. మనమేమో సండే స్కూల్లో 5 రొట్టెలు 2 చేపలు చదివి నేర్పించి పంపించాం స్కూల్ గాడిని. అక్కడికి వెళ్ళి ఏం రాశాడు అంటే, ఈ సృష్టి ఎలా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల వచ్చింది, ఈ జీవజాతులు ఎలా వచ్చాయంటే ఎవల్యూషన్ థియరీ ద్వారా వచ్చాయి, ఎవల్యూషన్ వల్ల వచ్చాయి. మనం ఇక్కడ సండే స్కూల్లో దేవుడు అని నేర్పిస్తే వాడు అక్కడికి వెళ్ళి డార్విన్ అని జపం చేస్తే కానీ వాడికి మార్కులు రానటువంటి పరిస్థితి. అప్పుడు టెక్స్ట్ బుక్ తీసుకొని వాడిని కూర్చోబెట్టినానా, ఇక్కడ ఇలా రాశారు కదా, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? మీ పిల్లలు చదువుని సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేస్తారా? మనకు తెలిస్తే కదా. మనం చర్చకు వచ్చింది మోకాల నొప్పుల కోసం, వాడు ఏదైతే మనకెందుకు? భవిష్యత్ తరాలు క్రిస్టియన్ ఫెయిత్ని ఎలా డిఫెండ్ చేస్తాయి? మనకు వద్దు అదంతా, మనకు అదంతా వద్దు. మనకేం కావాలి? మనకేదో రోగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. బైబిల్ ఎలా ప్రారంభమైంది? మీరు మొత్తం బైబిల్ తిరగండి, మోకాల నొప్పులకు సంబంధించి ఒక భక్తుడైనా కనపడతాడు బైబిల్ చూడండి. మీరు ఈరోజు చర్చ నిండా వీళ్ళే ఉంటారు. నేనేం మాట్లాడుతానంటే, బైబిల్ ఎలా పరిచయం చేసింది దేవుణ్ణి, మనం ఎలా అర్థం చేసుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఈ మొత్తం సృష్టి కారణం దేవుడు. మనం సేవిస్తున్నది సృష్టికర్తనే, మనల్ని చేసిన ఆయన్ని, ఈ సృష్టిని చేసిన ఆయన్ని. ఈ ఆదికాండం మీరు చదువుతున్నప్పుడు 1వ అధ్యాయాన్ని ప్రత్యేకించి ఏమో దేవుడు చేసి ఉంటాడేమో అనే మాటలు వినపడవు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. దేర్ ఇస్ నో అంబిగ్విటీ, సందిగ్ధం లేదు అక్కడ. ఆయనే చేశాడు, ఫుల్ స్టాప్. ఈ ప్రపంచంలో చాలా మతాలని 2 కేటగిరీలుగా విడగొట్టుకుంటే ఏథియిస్టిక్ రిలీజియన్స్ అండ్ థియిస్టిక్ రిలీజియన్స్ 2 వస్తాయి. అంటే నాస్తికవాదానికి సంబంధించిన మతాలు, ఆస్తికవాదానికి సంబంధించిన మతాలు. అంటే దేవుడు లేడనేటువంటి మతాలు కూడా ఉన్నాయి 6000 మతాల్లో. ఉదాహరణకి బౌద్ధంలో దేవుడు లేడు. నీకు పీస్ కావాలంటే, ప్రశాంతత కావాలంటే, శాంతి కావాలంటే ఇదిగో ఈ 8 ప్రిన్సిపల్స్ ఫాలో అని అంటాడు. మరి దేవుడు ఆయన గురించి వద్దు, నేను మాట్లాడుతుంది నీ పీస్ గురించి అంటాడు ఆయన, బౌద్ధుడు. ఇలా చాలా మతాలు నాస్తికవాదంతో నిండిన మతాలు ఉన్నాయి. కన్ఫ్యూజియస్ మతం ఉంది. ఆస్తిక మతాలకు వస్తే, ఆస్తిక మతాలను 2 భాగాలుగా విడగొట్టుకున్నాం అనుకో. అందులో ఒకటి పాలిథియిజం అంటారు, రెండవది మోనోథియిజం అంటారు. పాలిథియిజం అంటే బహుదేవతారాధన. ఈజిప్టియన్ మిథాలజీకి వెళ్ళండి, రోమన్ మిథాలజీకి వెళ్ళండి, అష్యూరియన్ మిథాలజీకి వెళ్ళండి, బ్యాబిలోనియన్ మిథాలజీకి వెళ్ళండి. ప్రపంచ మతాల మీద తిరిగేస్తే చాలా రకాల దేవుళ్ళు కనపడతారు. ఎందుకంటే వాళ్ళు పాలిథియిజం అంటారు, బహుదేవతారాధన అని పిలుస్తారు. ఇంకొక వైపు మోనోథియిజంలో 3 మతాలు ఉంటాయి. మొత్తం 6000 మతాలని తెగొట్టేసుకున్నాం. ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. మోనోథియిజం, ఒక్కడే దేవుడు. ఎవరు ఆ మోనోథియిజం మతాలు? నంబర్ 1 ఓల్డ్ టెస్టమెంట్ జుడాయిజం, నంబర్ 2 న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ, నంబర్ 3 ఇస్లాం అన్నది చాలా తర్వాత వచ్చింది. దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే నా పరిధి బైబిల్ మాత్రమే. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, జుడాయిజం, క్రిస్టియానిటీ, మోనోథియిజం, మొత్తం 6000 మతాల్లో మిగిలింది నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిల్. చాలామంది మీతో మాట్లాడేటప్పుడు ఒక మాట వినుంటారు తరచుగా మీరు,
నాకు తెలిసిలేవో, నేను చాలా పుస్తకాలు చదివాను, బైబిల్ చదివాను, అది చదివాను, ఇది చదివాను అంటారు. 3-4 పేర్లు చెప్తారు. అలా చెప్పేవాళ్ళు చదివి ఉండరు. వాళ్ళు చదవలేదు కాబట్టి చదివామని చెప్తారు. 2011 నుంచి బైబిల్ చదువుతున్నాను. ఏం అర్థమైందో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. కానీ చాలా సింపుల్గా మేము చదివామలేవో అంటారు. అంటే దాని అర్థం చదవలేదని. మహా అంటే 3 చదివి ఉంటాడు, 4 చదివి ఉంటాడు, చదివి ఉంటాడు, అర్థం చేసుకొని ఉండరు. అంతే కదా, చదివి ఉంటాడు. ఇది 1001 పేజీల పుస్తకం. ఇది 4 తిప్పేటప్పటికి 5వ పేజీకి వచ్చేవాడికి ముందు 4లో ఏముంటుందో తెలియదు. మొత్తం మతాలను మొత్తం వెడగొట్టేశాను. ఏథియిజం, థియిజం, థియిజంలో పాలిథియిజం, మోనోథియిజం, పోతే వెరసి మోనోథియిజం. అందులో 3 ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మన చేతిలో ఉంది. వెరీ సింపుల్. మన చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పది, అందులో వ్రాయబడిన మాటలు ఎంత పెద్దవి. మీకు మాట చెప్తాను. జేమ్స్ సింప్సన్ అనే ఒక వ్యక్తి, మీరు ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకున్నారా? చివరికి పంటి ఆపరేషన్ అయినా సరే ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకున్నారా? లేదా ఎప్పుడైనా గోరు కనుక పగిలితే ఆ గోరును తీయాలి కదా డాక్టర్. అలా పచ్చిమిది పీకాడు అనుకో, మీరు అరిచే అరుపు రాజమండ్రి దాకా వినపడుతుంది. ఏం చేస్తాడు? లోకల్ అనస్థీసియా అని ఒకటి ఇస్తాడు. ఇది గోరు పీకడానికి. ఒకసారి నాకు గోరు రాతి కొట్టుకుంది, రెండింటిగా చీలింది కాలుకి. అది అలాగే పెట్టలేము, దాన్ని పీకాలి. కొంచెం తగులుకోంది, కొంచెం తగులుకోంది. అలా తప్పమని పీకుతా రాదు. దానికి ఆయన ఏం చేశాడంటే ఆ బొటన వేళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చాడు, లోకల్ అనస్థీసియా ఇచ్చాడు. ఇచ్చి అలా తట్టి ఎలా ఉంది అన్నాడు. తిమ్మిరి గుంసారంటే ఓకే. అప్పుడు పీకాడు. నేను అడిగాను, అంత చిన్న తగులుకుంది, దానికి ఎందుకు ఇంత హంగామా అంటే, అలాగే పీకాను అనుకో, నువ్వు వచ్చే అరుపుకి హాస్పిటల్ రీసౌండ్ వస్తుంది అన్నాడు. వస్తుందా? నిజంగానే వస్తుందా? కొంచెం తగులుకుంటే లాగకూడదు. ఆ మత్తు మందును తయారు చేసిన ఆయన జేమ్స్ సింప్సన్ అంటే మన క్రిస్టియను. ఎందుకు మాట చెప్పాను అంటే, దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముకను తీసి మరలా పూడ్చాడు. అంటే మనిషి శరీరంలోనికి మనం చేయబెట్టే ఒక వస్తువుని తీయాలంటే, అంటే ఒక అవయవాన్ని తీయాలంటే అతనికి గాఢ నిద్ర కలుగు చేస్తే అది పాసిబుల్ అవుతుంది అని నమ్మాడు. అప్పుడు మనిషికి అత్యంత మత్తునిచ్చే పదార్థం ఎలాగని పెట్టాలి, ఆ దిశగా అడుగులేశాడు. తత్ఫలితంగా ఈరోజు ఏమైంది? అనస్థీసియా వచ్చింది. మీకు చిన్న మాట చెప్తాను. ఈ మత్తు మందు రాకముందు, అంటే జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి మత్తు మందు కనిపెట్టక ముందు హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఆపరేషన్ థియేటరు 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇక్కడ హాస్పిటల్ ఉంటే ఆపరేషన్ థియేటర్ ఎక్కడ ఉండేది? 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు మార్చురీ ఉంటుంది చూసారా? మార్చురీ ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్ బయట దూరం ఉంటుంది. ఎందుకని? అమ్మో, అలా శవాన్ని చూస్తే రాత్రి కళ్ళు రాడు, దయమై పట్టుకోడు కదా. మార్చురీ చాలా దూరం ఉంటుంది కదా. మార్చురీ కంటే 10 దూరంలో ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. ఆపరేషన్ అంటే అలా ప్రొసీజర్ ఎలా ఉండదు. ఇప్పుడు ఆపరేషన్ ఎలా జరుగుతుంది? ఒక మాస్క్ వేసుకొని, గ్లౌజులు వేసుకొని, పిన్ డ్రాప్ సైలెన్స్. ఆపరేషన్ థియేటర్లో ఎలా ఉంటుంది? ఆ కత్తిరి ఎలా పట్టుకురా, ఆ చాకి ఎలా పట్టుకురా, ఆ బ్యాండేజ్ ఎలా పట్టుకురా అని కూడా శబ్దాలు రావు. అలా చూడగానే అర్థమైపోతుంది, వాళ్ళు తీసుకొస్తారు. ఆపరేషన్ థియేటర్లో ఎంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుందండి, అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది కదా. ఆపరేషన్ థియేటర్ హాస్పిటల్ నడి మధ్యలో ఉంటుంది, అసలు ఎవరికి శబ్దాలు రావు. కానీ ఆ రోజుల్లో ఆపరేషన్ థియేటర్ ఎక్కడ ఉండేదంటే హాస్పిటల్కి 5 కిలోమీటర్ల దూరం. ఎందుకో తెలుసా? ఉదాహరణకి ఈ చేయి విరిగింది అనుకో, దీనికి ఆపరేషన్ చేయాలి. అప్పుడు నన్ను ఏం చేయాలి? కాళ్ళు ఇద్దరు పట్టుకోవాలి, చేతులు ఇద్దరు పట్టుకోవాలి, నా తల ఒకరు పట్టుకోవాలి, మొత్తాన్ని నన్ను బంధించాలి. అలా బంధించి ఒకడికి ఆపరేషన్ చేస్తుంటే నేను వేసే కేకలకి హాస్పిటల్కి రాకుండా వెనక్కి వెళ్తారేమో జనాలని 5 కిలోమీటర్ల అవతల పెట్టేవాళ్ళు.
అంటే మత్తు లేదప్పుడు. వాడు పైనుంచి దడేలు కింద పడ్డా అనుకో, మొత్తం పగిలిపోయింది అనుకో, ఆపరేషన్ చేయాలి, వాడికి కుట్లు వేయాలి. ఎలా వేయాలి? ఇదొక నొప్పి అయితే ఇది ఇంకొంచెం నొప్పి, ఇంకా ఎక్కువ నొప్పి, ఆ మత్తు లేదు కాబట్టి. అలా వాళ్ళు అరిచే అరుపులకి హాస్పిటల్ అంటే భయపడి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్తారని 5 కిలోమీటర్ అవతల కట్టేవాళ్ళు. ఎప్పుడైతే జేమ్స్ సెమ్సన్ మత్తు మందుని కనిపెట్టాడో ఇప్పుడు హాస్పిటల్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఏది చిన్నపిల్లల వార్డు తప్ప, చిన్నపిల్లల వార్డులోనే రచ్చ వినపడుతుంటుంది, కానీ మిగతా హాస్పిటల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా నేను ఎందుకు చెప్పాను తెలుసా? మనం పట్టుకుని ఉన్న పుస్తకం కథల పుస్తకం కాదు అని చెప్తున్నా. మన చేతిలో ఉన్న బైబిల్ అన్నది చందమామ కథల పుస్తకం కాదు. ఇది ఈ సృష్టికర్త సృష్టిని ఎలా చేశాడో తానే వ్రాయించినటువంటి పుస్తకం ఇది. ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అప్పుడు ప్రక్కటెముకను తీశాడు, మరలా మూసిపెట్టాడు. ఆయన లేచిన తర్వాత ఆయనకు అర్థం కాలే, అంటే ఇంకా మత్తు దిగలేదనమాట. గాఢ నిద్ర అంటే ఏంటి? మత్తే కదా. అది మత్తు ముందు కనిపెట్టడానికి కారణం. అంటే మనిషి విపరీతంగా నిద్రపోయేటట్టుగా ఒక మెడిసిన్ మనం కనిపెట్టగలిగితే ఆపరేషన్ పాసిబుల్ అవుతుంది. అందుకే మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు మనకు జనరల్ అనస్థీసియా ఇచ్చాడనుకో, వాళ్ళు మొత్తం కాలంతా గొడ్డలతో నరుకుతున్నా సరే మనకేమనిపించదు. కొన్ని సందర్భాల్లో డ్రిల్లింగ్ మిషన్తో గర్రని కట్ చేస్తుంటాడు ఎముకని, మనకేం తెలియదు, చక్కల కింద పెట్టేట్టు ఉంటుంది అంతే. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మత్తు దిగిన తర్వాత అప్పుడు పట్టపగలి చొక్కలు కనపడతాయి, కానీ అంతవరకు ఏం కనపడదు. మరలా ఆ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఈ మత్తు మందు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఒక్క ఉదాహరణ నేను చెప్తున్నది. ఇంకో మాట చెప్పమంటారా? ప్రపంచంలో చాలా మట్టుకు ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ అంటారు వాటిని, ఎక్కడి నుంచి వచ్చాయంటే బైబుల్ని తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేసి వచ్చాయి ఇవన్నీ. ఇంకొకసారి చెప్తా వినండి. బైబుల్ ఇలా రాశారు కదా, ఈ ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉంటాయి, కానీ సీరియస్గా తీసుకునే పుస్తకం ఏదైనా ఉందిరా ఈ ప్రపంచంలో అంటే అది బైబిల్ మాత్రమే. ఒక మత గ్రంథాన్ని ఈ ప్రపంచం సీరియస్గా తీసుకుంటుంది. అదేదైనా స్టేట్మెంట్ ఇస్తే సీరియస్గా తీసుకుంటుంది, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదైనా పర్లేదు. సీరియస్గా ఆలోచిస్తుందంటే ఆ పుస్తకం పేరు బైబిల్. అలా మిడిల్ ఏజెస్లో బైబిల్లో ఉన్నటువంటి ఈ ఆది కాండాన్ని డిస్ప్రూవ్ చేయడానికి, బైబిల్లో ఉన్నటువంటి చాలా వచ్చినాన్ని డిస్ప్రూవ్ చేయడానికి, ఇది తప్పని ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్లు చేసి ఇన్నోవేషన్స్ తీసుకున్నారు, బయటకు వచ్చాయి. చివరికి ఇది కరెక్ట్ అనే దగ్గర వచ్చి నిలబడ్డారు. అలా ఆవిష్కరణలు చాలా మట్టుకు వచ్చాయి. మీరు చూడండి, ఎక్కువ శాతం మంది సైంటిస్టుల పేర్లు క్రిస్టియన్ నేమ్స్. సర్ ఐజాక్ న్యూటన్, ఐజాక్ అంటే ఇస్సాక్ అని. క్రైస్తవ పేర్లు ఉంటాయి, క్రైస్తవులు ఆవిష్కరించుంటారు. ఎందుకు అంటే వాళ్ళ మూలం ఇది కాబట్టి. అంటే ఇక్కడ అది ఉందని నేను చెప్పట్లే, దీన్ని చదివినప్పుడు సృష్టిని అర్థం చేస్తున్నారు. మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్ అని పుస్తకం ఉంది. మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్ అని. మీరు తర్వాత అమెజాన్లో దాన్ని కొనుక్కోవచ్చు, చిన్న పుస్తకం ఉంటుంది ఎల్లో కలర్లో. మెన్ ఆఫ్ సైన్స్, మెన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఆ పుస్తకంలో ఏమని రాస్తాడంటే ఆ రచయిత, సైన్స్ అంటే ఏంటంటే థింకింగ్ ఆఫ్టర్ గాడ్ అని రాస్తాడు ఆయన. థింకింగ్ ఆఫ్టర్ గాడ్ అంటే దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఏ నియమంతో చేశాడో దాన్ని కనిపెట్టడమే సైన్స్ అంటే అంటాడు. ఇప్పుడు ఈ మొబైల్ని తీసి ఇలా వదిలిపెట్టానుకో, ఏమవుతుంది? ఇది కింద పడుతుందా పైకి వెళ్తుందా? కింద పడుతుందా? రెండో ఆలోచన లేదు, ఇంకో మాట లేదు, కిందే పడుతుంది. ఎందుకు కిందే పడుతున్నాయి వస్తువులన్నీ? దాన్ని డీకోడ్ చేశాడు న్యూటన్.
న్యూటన్ చెబితే కింద పడట్లేదు, న్యూటన్ ముందు కూడా కిందే పడుతున్నాయి. అయితే న్యూటన్కి ఆలోచన వచ్చింది, కింద ఎందుకు పడుతుంది, దాన్ని డీకోడ్ చేశాడు. థింకింగ్ ఆఫ్టర్ గాడ్ అంటే దేవుడు ఈ నియమాలు పెట్టాడే, ఆ నియమాన్ని గుర్తుపట్టాడు. ఎస్, ఇది పెట్టాడు కాబట్టి కింద పడుతుంది. ఓకే, అది ఎంత స్పీడ్తో పడుతుంది, ఎంత స్పీడ్తో లాగుతుంది భూమి, సో ఇంత స్పీడ్తో లాగుతుంది కదా. ఇప్పుడు భూమి మీద నుంచి పైకి పంపించాలంటే ఎంత స్పీడ్ అప్లై చేయాలి, రాకెట్ నియమం. మీకు అర్థమవుతుందా? సైన్స్ అంటే థింకింగ్ ఆఫ్టర్ గాడ్. దేవుడు ఎలా చేశాడో దాన్ని గుర్తుపట్టడం సైన్స్. అందుకని ఎక్కువ శాతం సైన్స్ టెక్స్ట్ బుక్కుల్లో ఎవరుంటారు? క్రిస్టియన్ నేమ్స్ ఉంటాయి. ఎందుకు వీళ్ళకి పాసిబుల్ అయిందంటే వాళ్ళు బైబిల్ని అర్థం చేస్తున్నారు. ఇది దేవుని సృష్టి, ఇది మాయ కాదు, ఇది దేవుని సృష్టి. ప్రతి దానికి నియమం ఉంది, ప్రతి దానికి లా ఉంది, ప్రతి దాని వెనకాల నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ని సైన్స్ అని పిలుస్తారు. దాని నుంచే సైన్స్ అనే పదం వచ్చి, సైన్స్ అంటే నాలెడ్జ్ అని. ఏమి నాలెడ్జ్? దేవుడు ఆ నాలెడ్జ్తో పెట్టాడు. ఏది గుడ్డిగా లేదు ఇక్కడ, ప్రతి దానికి నియమం ఉంది. ఆ నియమాన్ని బయటకు తీసినోడు సైంటిస్ట్ అయ్యాడు. ఈ ఆదికాండాన్ని చదివి జీకే చెస్టర్టన్ అనే ఒక థియాలజియన్, మన క్రిస్టియన్ థియాలజియన్ ఏమంటాడంటే, అర్త్ ఈజ్ నాట్ మదర్, అవర్ సిస్టర్ అంటాడు ఆయన. మదర్ అర్త్ కాదు, సిస్టర్ అర్త్ అంటాడు. భూ మాత అంటాం కదా, భూమాత అంటాం. చార్లెస్ జీకే చెస్టర్టన్ ఏమంటాడంటే, భూమాత కాదు, సహోదరి, మన సిస్టర్ భూమి అంటాడు. మీకు అర్థమవుతుందా ఎందుకని అన్నమాట? భూమి మనకంటే ముందు పుట్టింది తప్ప మనం భూమికి పుట్టలేదు. మనం భూమికి పుట్టుంటే అది మనకి మాత అవుతుంది. కానీ మనకంటే ముందు పుట్టింది అనుకో, సిస్టర్ అవుతుంది. సిస్టర్ అర్త్ అంటాడు ఆయన. దేని చదివి? ఆదికాండం చదివి. మనం భూమికి పుట్టలే, మనకంటే ముందు భూమి పుట్టింది అంతే. ఒక 5 రోజులు వయసులో పెద్దది మనకంటే, అదే విషయం. భూమిని ఎప్పుడు చేశాడు ఆయన? మొదటి రోజు భూమిని చేశాడు, అంటే స్టార్టింగ్ భూమిని చేశాడు. ఆది యందు భూమి ఆకాశాలు చేశాడు ఆయన. తర్వాత ఆ భూమి మీద మోడిఫికేషన్ చేస్తున్నాడు, చేంజెస్ చేస్తున్నాడు. మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు అని. కాబట్టి భూమి మనకంటే ఒక 6 రోజులు పెద్దదబ్బా అంతే. మొత్తానికి కర్త ఆయన దేవుడు. కాబట్టి మనం భూమిని కానీ, భూమి పైన ఉన్నటువంటి నక్షత్రాలు కానీ, సూర్యుని కానీ, చంద్రుడు కానీ, భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి దేన్ని కూడా దేవుడు అని పిలవం. దీని మొత్తాన్ని చేసిన ఆయన్ని దేవుడు అంటాం. ఇక దేన్ని దేవుడు అనం. సిస్టర్ అర్త్, నాట్ మదర్ అర్త్. సిస్టర్ అర్త్ మనకంటే 6 రోజులు పెద్దదంతే. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆలోచన అంటే, సరిగ్గా అర్థం చేస్తున్నారు బైబిల్ని. మనం ఏం చేస్తున్నాం? అపార్థం చేసుకున్నాం. 2025 క్రైస్తవ్యం ఏంటంటే అపార్థం చేసుకుంది బైబిల్ని. అందులో పిహెచ్డి ఇవ్వచ్చు మనకి. నేను ఒక 20 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. నా స్టేట్మెంట్ అదే కాదా? ఎక్కడుంది అది? బైబిల్లో ఉందా? నేను చెప్పానా? బైబిల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే నేను నీతిమంతుని కాదా? చెప్పండి, నేను నీతిమంతుని కాదా? అవునా కదా చెప్పండి. కానట్టే కాదు, కాదు. మీరు కాదా? కాదా? నేను నీతిమంతుని కాదా? మరి నీతిమంతుని కానిప్పుడు బైబిల్ ఎందుకు చెప్పడం ఇక్కడ? ఇప్పుడు నేను నీతిమంతుని, మీరు నీతిమంతుడన్నా అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ నేను నీతిమంతున్నా చేతులు ఎత్తండి ఎవరైనా. ఏంటి ఎవరు ఎత్తరు? మరి నేను నీతిమంతుని కానప్పుడు నేను చెప్తుంటే మీరు ఎందుకు వింటున్నారు? ఎందుకంటే నేను నా గురించి చెప్పుకోవడానికి ఇక్కడికి రాలే.
నేను నీతిమంతుడి గురించి చెప్పడానికి వచ్చాను. నేను నా గురించి చెప్పుకోవడానికి వస్తే అప్పుడు నువ్వు నీతిమంతుడు కాదు కదా, నువ్వు చెప్పింది మేము ఎందుకు వింటావా అని అనవచ్చు మీరు. నేను చెప్తుంది ఎవరి గురించి? ఒకే ఒక నీతిమంతుడు ఆయన అని చెప్పడానికి వచ్చాను. కాకపోతే మీకంటే కొంచెం ఎక్కువసేపు బైబిల్ చదివాను అంతే. మీరు రకరకాల పనుల్లో ఉండి బైబిల్ తక్కువ చదివారు, నాకు ఇదే పని కాబట్టి కొంచెం ఎక్కువ చదివాను, కాబట్టి మీకు టీచ్ చేస్తున్నా ఇక్కడ నిలవబడి. అంటే నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు అనే స్టేట్మెంట్ కూడా అపార్థం చేసుకున్నటువంటి 2025 క్రైస్తవ్యం. నా మాటే అపార్థం చేసుకుని తప్పులేదు, బైబిల్లో ఉన్న మాట అది. నేనేం చెప్తున్నాను ఇంతకీ? సిస్టర్ అర్త్ అని చెప్పాలి అంటే ఆదికాండం అర్థం కావాలి. ఆదికాండం అర్థం కాలేదనుకో మదర్ అర్త్ అంటావు. మదర్కి సిస్టర్కి తేడా ఉందా? మదర్ అంటే మనకు జన్మనిచ్చేది, సిస్టర్ అంటే మనకంటే ముందు పుట్టింది. చాలా తేడా ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయం చదివితే మదర్ అర్త్ ఉండదు. ఏ అర్త్ వస్తుంది? సిస్టర్ అర్త్ వస్తుంది. సహోదరి, భూమి నా సహోదరి. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే బైబిల్ని మన పూర్వీకులు అర్థం చేస్తున్న విధానం, ఇప్పుడు మనం అపార్థం చేస్తున్న విధానం. జేమ్స్ సిమ్సన్ మనం చదివిన లేఖనాన్ని చదివాడు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ప్రకటముఖం తీసి స్త్రీనిగా నిర్మించాడని ఆయన చదివాడు. మనం దాన్ని కొన్ని వందల సార్లు చదివి ఉంటాం, ఏం అర్థమైనది మనకి. వాళ్ళు ప్రతి వచనాన్ని జీర్ణించుకున్నారు. మనం వచనాన్ని దాటుకుని వెళ్ళిపోతాం. ఎక్కడ అవుతుంది మన చూపు అంటే నిశ్చయముగా యెహోవా నిన్ను ఆశీర్వదించును. చేయి అండర్లైన్. మన బైబిల్లో అండర్లైన్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మన భక్తులు పూర్వీకులు ఎక్కడ అండర్లైన్ చేయలేదో అక్కడల్లా మన అండర్లైన్లు ఉంటాయి. వాళ్ళు పొరపాటు కూడా చేసి ఉండరు. ఆశీర్వదించేది ఆయన డిపార్ట్మెంటు. నువ్వు అండర్లైన్ చేయకపోయినా ఆశీర్వదిస్తాడు. ఇంకెక్కువ మాట్లాడితే ఎవడైతే ఆశీర్వాదం కింద అండర్లైన్ చేస్తాడో వాడికి ఆశీర్వాదం వచ్చి ఉంటుంది. మీరు గమనించండి, వాడికి ఆశీర్వాదం వచ్చు. ఎందుకంటే వాడికి బైబిల్ తెలియదు, దేవుడు ఏంటో తెలియదు. కాబట్టి లాటరీ వేసినట్టుగా కొన్ని మంచి మాటలు ఏరుకుంటూ ఉంటాడు అంతే. వాటితో తృప్తి పొందుతూ ఉంటాడు. ఏదో దీవెన పొందినట్టు, ఆశీర్వాదం పొందినట్టు. దీవెన అంటే దేవుని మాటను అర్థం చేసుకున్నప్పుడు దీవెన. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వచ్చిన ఏం చెప్తుందంటే ఈ సృష్టి లోపల దేవుడు ఉన్నాడని చెప్తుందా, సృష్టి బయట దేవుడు ఉన్నాడని చెప్తుందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అంటే బయట ఉన్నాడా, సృష్టి లోపల ఉన్నాడా? ఆయన సృష్టికి బయట ఉన్నాడు, సృష్టి లోపల లేడు ఆయన. ఎందుకు సృష్టి లోపల ఉన్నాడు ఆయన? ఆయన పట్టడు. ఆయన చేసిన సృష్టిలో ఆయన పట్టడు. భూమిని పాదపీఠము, ఆకాశముని సింహాసనం అంటే ఆకాశం అంటే అదిగో ఆ మేఘాల వరకు ఉండేది కాదు. మొత్తం క్రియేషన్ అంతా ఆయన సింహాసనం ఉన్నప్పుడు బయట ఉన్నాడు ఆయన. సృష్టికి బయట ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి ఎక్కడ వెతకూడదు? సృష్టి లోపల వెతకూడదు. ఎక్కడ ఉండడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆదికాండం మొదటి వచనం అన్నది మొత్తం మత వ్యవస్థకి బద్ధ శత్రువు. మరొకసారి చెప్తా వినండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన మాట రాడికల్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. ఎంత రాడికల్ అంటే మొత్తం దేవుని వెతికినటువంటి వ్యవస్థ అంతటికి ఎదురు తిరుగుతుంది. ఎలా ఎదురు తిరుగుతుంది? ఆయన సృష్టి లోపల లేడు, సృష్టి బయట ఉన్నాడు. సృష్టి బయట ఉన్నాడు ఆయన, సృష్టి లోపల లేడు. అందుకే నేను చెప్పింది ఏథియిస్టిక్ రిలీజియన్స్, థియిస్టిక్ రిలీజియన్స్. మళ్ళీ థియిస్టిక్లో పాలిథియిజం, మోనోథియిజం. పాలిథియిజం ఇప్పుడు ఈజిప్టు మతంలోకి మీరు వెళ్ళండి, రోమన్ మతంలోకి మీరు వెళ్ళండి, వాళ్ళ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎక్కడుంటారు? సృష్టి లోపల ఉంటారు వాళ్ళు.
ఆదికాండంలోకి మీరు వస్తే ఆయన సృష్టి బయట ఉంటాడు. క్రీస్తు శకం 69 ప్రాంతంలో యెరూషలేము మీద దాడి జరిగింది. రోమన్ జనరల్ పాంపే ఆయన పేరు. ఆయన యెరూషలేము దేవాలయం మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ చనిపోతున్న వ్యక్తులంతా ఈ దేవాలయం వైపు చూసి చచ్చిపోతున్నారంట. వాళ్ళు శవాలు పడిపోతాయి కదా, ఎలా పడిపోతున్నారంటే వాళ్ళ కన్నులన్నీ దేవాలయం వైపు చూస్తున్నాయంట, ఆ యెరూషలేము దేవాలయం వైపు. ఎందుకు ప్రతి ఒక్కరు ఆ దేవాలయాన్ని అంతగా చూస్తున్నారు? ఆయనకు ఆశ్చర్యమైంది. తర్వాత వాళ్ళు మేము చచ్చిపోతామని కాకుండా మేము చనిపోయినా పర్లేదు, ఆ రోమీల అడుగులు మా దేవాలయంలో పడకూడదు అనేటట్టుగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ప్రాణాల కోసం పోరాటం చేయడం, దేవాలయంలో రోమీల అడుగులు పడకూడదని పోరాటం చేస్తున్నారు. ఈయనకి ఇంకా ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ దేవాలయం లోపల ఏముంది, ఎవరున్నారు, ఆ యెహోవా ఎలా ఉంటాడు? ఎందుకంటే రోమీల దేవుళ్ళు ఎలా ఉంటారో తెలుసు ఈయనకి. ఇంతకీ ఈ దేవుడు ఎలా ఉంటాడు? ఎందుకని వాళ్ళు రానివ్వరు లోపలికి ఎవరిని. అలా అందరిని చంపుకొని ఆ తెర ఉంటుంది కదా, దేవాలయపు తెర ఉంటుంది, దాన్ని ఇలా గట్టిగా తీసాడు. లోపల ఏ ఆకారం ఉందో అని ఏమి లేదు, లోపల 4 గోడలు అంతే ఖాళీగా ఉంది. నోరెళ్ళ పెట్టాడు. ఇదేంటి లోపల ఎవరు లేరే? మా రోమీల గుళ్ళల్లో రకరకాల వింత వింత ఆకారాలు ఉంటాయి, ఈయన ఇంకా బ్రహ్మాండంగా ఉంటాడేమో లోపల తొంగి చూస్తే ఏమి లేదు, 4 గోడలు ఉన్నాయి, ఖాళీగా ఉంది. అక్కడ ఎందుకు ఖాళీగా ఉంది చెప్పండి? మరి ఖాళీగా ఉన్నదాన్ని ఎందుకు వీళ్ళు అంత ప్రాముఖ్యతనిచ్చారు? ఎందుకంటే యెరూషలేము దేవాలయం లోపల దేవుడు లేడు. ఆ స్థానం మీద దేవుని కనుదృష్టి ఉంటుంది అని చెప్పబడింది. మీకు అర్థమైందా? ఈ స్థానం మీద నా కనుదృష్టి ఉంటుంది అని చెప్పబడింది తప్ప నేను ఇక్కడ ఉంటాను అని చెప్పబడలే. ఎవరైనా దీనివైపు తిరిగి ప్రార్థన చేసేటప్పుడు నీ చెవితో విను, వారిని దృష్టించు, వారి పాపాలు క్షమించు అని ప్రార్థన చేశాడు తప్ప దేవా ఇక్కడ ఉన్నావు అని ప్రార్థన చేయాలి. సొలొమోను ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవుడివి, నేను పట్టించే దేవాలయం ఎలా పడుతుంది నీకు అని అడుగుతాడు. ఆయన జ్ఞాని అని సొలొమోను. కానీ ఇప్పుడు మనం అంటాం దేవుడు ఎక్కడున్నాడంట, కలవరి టెంపుల్లో ఉన్నాడంట. అవునా? సొలొమోను ఆ మాట చెప్పలేదేంటి? అంత పెద్ద దేవాలయం కట్టి బంగారంతో పొదిగించాడు, చందన ప్రాణంతో దిట్టపరిచాడు, ఎంత అద్భుతమైన మందిరం. ఇక్కడ దేవుడు ఉంటాడని చెప్పలే. ఆకాశం మహాకాశం నేను పట్టజాలవే, నేను పట్టించిన ఈ మందిరం ఎలా పడుతుంది? కాకపోతే నీ కనుదృష్టి, నీ చూపు ఇక్కడ ఉండాలి, నీ చెవి ఇక్కడ ఉండాలి, మా పాపాలు క్షమించు, నీ బలులు అర్పింపదగిన స్థలముగా మాత్రమే అంగీకరించు, బలులు అర్పింపదగిన స్థలంగా మాత్రమే అంగీకరించు అని ప్రార్థన చేశాడు ఆయన. మనం అనుకుంటాం ఆ చర్చికి వెళ్తే దేవుడు సాక్షాత్కారం అవుతాడు, ఈ చర్చికి వెళ్తే దేవుడు సాక్షాత్కారం అవుతాడు. ఎక్కడి నుంచో వచ్చే సిద్ధాంతాలు నాకే తెలియదు నిజంగా. ఇందుకు నేనేం మాట్లాడుతున్నా అంటే, ఆది కాండము దేవుణ్ణి సృష్టికి బయట వెతకమని చెప్తుంది. సృష్టికి బయట, సృష్టి లోపల వెతకండి. సృష్టి లోపల దేవుడి చేతి పని ఉంది. ఆయన ఎలా చేశాడో, ఎంత జ్ఞానంగా చేశాడో ఆ పనితనం కనపడుతుంది తప్ప దేవుడు కనపడ్డ లోపల. ఒక ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళాడు, నాస్తికుడు. చంద్రుడు ఎక్కడ ఉంటాడు? భూమికి పక్కనే ఉంటాడు కదా, ఉపగ్రహం అంటాం. భూమి పక్కనే అంటే సోలార్ సిస్టమ్ దాటేం వెళ్ళలే, భూమి పక్కనే ఉన్నటువంటి దాని మీదకి వెళ్ళాడు. మనం వెళ్ళలేం కదా, ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కిందికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేను పైకి వెళ్ళి చూశాను, దేవుడు లేడు అక్కడ అని అన్నాడు ఆయన. నేను పైకి వెళ్ళి చూశాను చంద్రమండలం మీదకి, దేవుడు లేడు అక్కడ అని అన్నాడు. అప్పుడు అందులో క్రిస్టియన్ సైంటిస్ట్ అన్నాడు, ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకుంటారు, ఆస్ట్రోనాట్ వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా, ఒకసారి ఆ డ్రెస్లోంచి బయటకు వచ్చి వెతకాల్సింది, కనపడి ఉండు అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఖచ్చితంగా కనపడతాడు కదా. ఆ మొత్తం హెల్మెట్ కానీ, ఆ డ్రెస్ కానీ ఆస్ట్రోనాట్ వేసుకుంటే అది ఉంటుంది. ఆ రాకెట్లో వెళ్తారు కదా వాళ్ళు. నేను చంద్రమండలం మీద కూడా వెతికాను, దేవుడు నాకు కనపడలేని వెటకారంగా అన్నాడు. ఈ కింద నుంచి అన్నాడు, ఒకసారి బయటకు వచ్చి వెతకాల్సింది, కనపడుండేమో
కనబడతాడు కదా. నువ్వు వెతికింది ఎక్కడ? చంద్రుడి మీద వెతికావు. ఆయన బైబిల్ ఎప్పుడు చెప్పింది చంద్రుడి మీద ఉంటాడని, భూమి మీద ఉంటాడని? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అంటే సృష్టి బయట ఉన్నాడు ఆయన. ఆయన ఎలా చూడాలి అంటే టెలిస్కోప్లో కనబడ్డ ఆయన, మైక్రోస్కోప్లో కనబడ్డ ఆయన. ఎలా కనబడతాడు? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ సత్యంతో, ఈ ఆత్మతో అర్థమవుతాడు ఆయన. ఆత్మ కనబడతాడు ఆయన. టెలిస్కోపులు కనబడ్డు, మైక్రోస్కోపులు కనబడ్డు. మైక్రోస్కోపులు కనబడేంత చిన్నోడు కాదు, టెలిస్కోపులు కనబడేంత చిన్నోడు కాదు ఆయన. గ్రహాలు కనబడతాయి మైక్రోస్కోపులో. అంటే బైబుల్ మనకిస్తున్నటువంటి ఆలోచన విధానం, దేవుడు అంటే ఎంత పెద్ద ఆలోచన ఇస్తుంది బైబుల్. కానీ మనం ఎంత చిన్నగా దేవుణ్ణి అర్థం చేస్తున్నాం. మన వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు, రాత్రి నాతో దేవుడు ఏం మాట్లాడంటే అన్నా అని మాట్లాడుతుంటారు. ఏంటి నిజమా? సీరియస్గానే మాట్లాడుతున్నావా? నాతో దేవుడు ఏం చెప్తున్నా అంటే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ మాట అనకండి దయచేసి. ఆ మాట అనకండి. నీకేదో ప్రేరేపణ వచ్చింది, ఓకే, నేను అర్థం చేసుకోగలను. కానీ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ప్లీజ్ ఆ మాట అనకు. ఆయన ఏం మాట్లాడాలో మొత్తం మాట్లాడి లిఖితం చేసి పెట్టాడు ప్రకటన దాకా. మాట్లాడిందని అర్థం చేసుకో, కొత్తగా మాట్లాడమని అడగొద్దు. ఉన్న మాటల్ని అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే మరలా కొత్తగా మాట్లాడుతుంటే అది ఎక్కడ? మీకు అర్థమవుతుందా? ఎవడైనా వేదిక ఎక్కి దేవుడు నాతో ఏం చెప్తున్నాడు అంటే ముందు అర్జెంట్గా దిగని చెప్పండి. ఎందుకని? ఈ మాటలు అర్థం కాక అల్లాడిపోతున్నాం. కొత్త మాటలు వస్తే వద్దు కదా. ఉన్న మాటల్ని అర్థం చేసుకుందాం కానీ కొత్త మాటలను అడగొద్దు ఆయన్ని. మనకు ఆయన తెలియజేయకుండా మిగిలిపోయినవి ఏవి లేవు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అన్నప్పుడు సృష్టి బయట ఉన్నోడిని ఆరాధిస్తున్నాం మనం, సృష్టి లోపల ఉన్నోడిని కాదు. సృష్టి లోపల మనం ఎవరిని ఆరాధించినా సృష్టిని చేసిన ఆయన్ని ఆరాధించినట్టు కాదు. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిలో ఆయన పట్టడు కాబట్టి. ఈ సృష్టి ఆయనకు చాలా చిన్నది. ఈ సృష్టి ఆయనకి చాలా చిన్నది. ఇందులో ఆయన పట్టడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆదికాండం మొదటైతే మనకి ఏం చెప్తుంది అంటే, దేవుడు ఉన్నాడో లేడో అనే ప్రశ్న లేదు ఇక్కడ. ఆయన ఉన్నాడు, ఆయన సృష్టిని చేశాడు. చాలా మతాలు ఏమి ఎదుగుతాయంటే దేవుడు ఉన్నాడు, చాలా మతాలు ఏం చెప్తాయంటే దేవుడు ఉన్నాడో లేడో అనేటువంటి ఆధారాలు వెతుకుతూ ఉంటాయి, ఆనవాళ్ళు వెతుకుతూ ఉంటాయి. కానీ బైబుల్ ఆయన ఉన్నాడు అనే దానికి ఆధారాలు ఇవ్వలే. ఆయన సృష్టిని చేశాడు అని సృష్టిని చూపెడుతుంది. కీర్తనల గ్రంథం 14వ కీర్తన మొదటి వచనంలో ఇలాగ రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనును అని రాయబడింది. ఈ సృష్టిలో ఉండి దేవుడు లేడు అని ఎవరైనా మాట్లాడుతున్నాడంటే వాడు బుద్ధిహీనుడు, ఫూల్ అని రాయబడింది. మనకేదైనా కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, ఏమంటాం? ఎంతకు దేవుడు ఉన్నాడా అని అంటాం కదా. దేవుడు ఉంటే నా బాధ ఎందుకు వినట్లేదు, నా మొర్ర ఎందుకు వినట్లేదు, నా కన్నీళ్ళు ఎందుకు చూడట్లేదు? ఆదికాండం దాటిన తర్వాత దేవుడు ఉన్నాడా లేడా ప్రశ్న లేదు. కష్టం వస్తే నీకు వచ్చి ఉంటుంది, నువ్వు చేసిన దానికి వచ్చి ఉంటుంది. నాకు వచ్చే కష్టాన్ని బట్టి, నాకు వచ్చే సుఖాన్ని బట్టి ఆయన ఉండడమో లేకుండా పోవడమో జరగదు. నా మీద ఆధారపడి దేవుడు లేడు, దేవుడి మీద ఆధారపడి సమస్తం ఉంది. కాబట్టి నాకేదైనా కష్టం వస్తే ఉన్న దేవుడు పుసుకొని మాయం కాడు ఆయన. లేదా నాకేదో లాటరీ తగిలితే లేని దేవుడు కొత్తగా పుట్టుకొని రాడు. ఆయన ఉన్నాడు అంతే. ఆయన ఈ సృష్టిని చేశాడు. ఆ సృష్టిని చేసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేనంటూ ఒకటి భూమి మీదకి వచ్చాను. ఇదిగో కాసేపు కనబడి టఫీమని మాయమైపోతాను. తర్వాత ఇంకొకరు వచ్చి ఆ స్థానంలో భర్తీ అవుతారు. కాబట్టి అంత చిన్న ఆయుష్ కలిగిన నేను నాకేదో ఇంకో చిన్న సమస్య వస్తే మొత్తం దేవుణ్ణి లేకుండా చేసే ప్రయత్నం చేయకూడదు.
ఎందుకంటే మన వాళ్ళు చాలామంది కష్టం వచ్చినప్పుడు లేడులే ఎక్కడున్నాడు యేసు ప్రభు, లేడులే దేవుడు ఉంటే ఎందుకు చూడట్లేదు అని అంటాం. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు అన్నదానికి రుజువు ఏంటంటే నిలవబడినటువంటి నేల, పైన ఉన్నటువంటి ఆకాశం, మొత్తం జీవజాతులు, మానవ కోటి మనమే. ఆయన ఉన్నాడు, అంతే. ఉన్నాడు, కాకపోతే నీ సమస్యకు పరిష్కారం ఆలస్యమైంది అంతే, లేకపోతే ఏమొద్దు అనుకున్నాడు అంతే. అది మీ ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధమే తప్ప ఆయన ఉనికిని ప్రశ్నించేంత సమస్య కాదు అది. ఎందుకంటే మాట్లాడుతుంటారు, దేవుడు ఉంటే నన్ను ఎందుకు చూడట్లేదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయన్నాడు యేసు ప్రభు. మొత్తం హెయిర్స్ ఆర్ నంబర్డ్ అని ఉంటుంది, మొత్తం లెక్కించాడు ఆయన. తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం మనకేం చెప్తుందంటే, ఈ సృష్టి ఏదో యాక్సిడెంటల్గా ర్యాండమ్గా వచ్చినటువంటి ప్రోడక్ట్ కాదు ఇది ఇంటెలిజెంట్ డిజైనర్ డిజైన్ చేసినటువంటి డిజైన్ ఇది. అయితే ఈ ఆదికాండంలో ఇంత విషయం ఉందని మన పూర్వీకులకు తెలియలే, చివరికి మోషే కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెన్షన్స్ వస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకి జేమ్స్ సిమ్సన్ అనస్థీషియా ఇన్వెంట్ చేశాడు, కనిపెట్టాడు ఆయన. కానీ అనస్థీషియా అనేది మోషేకి తెలియదు, వ్రాసాడు తప్ప ఆయనకి తెలియదు అది. అంటే గాఢ నిద్ర అంటే ఎలాగుంటుంది అన్నది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం ఈరోజు. కానీ మోషేకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. దేవుడు ప్రేరేపిస్తే వ్రాసాడు తప్ప ఆ గాఢ నిద్ర అంటే ఎలాగుంటుంది, ఆ గాఢ నిద్రలో మన శరీరంలో ఉన్న అవయవాళ్ళు బయటికి తీయచ్చు, లోపల పెట్టచ్చు, ఏమైంది చేయొచ్చు, ఇది తెలియదు ఆయనకి ఎక్స్పీరియన్స్. అంటే సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఎన్ని వస్తాయో, ఇన్వెన్షన్స్ ఎన్ని వస్తాయో, ఇవన్నీ బైబిల్ ప్రూవ్ చేస్తాయి తప్ప డిస్ప్రూవ్ చేయలేవు. ఎలా మనం సైన్స్లో ముందుకెళ్తామో ఈ మొత్తం దేన్ని ప్రూవ్ చేస్తుంది, బైబిల్ ప్రూవ్ చేస్తుంది. ఈరోజు మనం ఏఐ అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తున్నాం, కృత్రిమ మేధస్సు అని పిలుస్తున్నాం. ఎవరు తయారు చేస్తారు దాన్ని? ఏఐని తయారు చేసింది ఎవరు? మనమే కదా, మనుషులే కదా, మనమే తయారు చేసాం. ఏఐని చూసిన ప్రతిసారి మనం దాన్ని తయారు చేసాం, కృత్రిమ మేధం తయారు చేసాం. అది కృత్రిమం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇదే ఇంటెలిజెన్స్, అది ఆర్టిఫిషియల్ అయితే ఇది న్యాచురల్ లేదా ఒరిజినల్ ఇంటెలిజెన్స్ కదా. దీన్ని కాపీ చేసాం, దీన్ని ఇమిటేట్ చేసాం. అక్కడ దాన్ని చేయడానికి ఇది కావాలంటే మరి దీన్ని చేయడానికి ఇంకెవరు కావాలి? కృత్రిమ మేధ అనే దాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దాన్ని తయారు చేయడానికి మనం అవసరం అయితే మరి మనల్ని తయారు చేసింది ఎవరు అనే ప్రశ్నని అది మిగులుస్తుంది. అంటే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందితే, మానవుని జ్ఞానం ఎంత అభివృద్ధి ప్రతమం నడిస్తే అది చివరికి వచ్చి బైబిల్ని కన్ఫర్మ్ చేస్తుంది, ఆదికాండాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. చాలామంది అనుకుంటారంటే సైన్స్ బాగా అర్థమైతే బైబిల్ నమ్మరు లేకపోతే దేవుని నమ్మరు అనేటట్టుగా అనుకుంటారు. కాదు, సైన్స్ ఎంత అర్థమైతే వాడు అంత బైబిల్ దగ్గరకు వచ్చి మోకరించాలి అంతే, వాడికి వేరే ఆప్షన్ లేదు. వాడు సైన్స్ని ఎంత అర్థం చేసుకుంటే అంత ప్రణమిల్లుతాడు, సాగిలు పడతాడు బైబిల్ ఎదుట. అయితే సైన్స్ పేరు చెప్పుకొని అరాకొర జ్ఞానం సంపాదిస్తారే వాళ్ళే ఎగిరెగిరి పడుతూ ఉంటారు. నిజంగా సైన్స్ అర్థమైతే వాడు నేరుగా వచ్చి బైబిల్ దగ్గర మోకరించాలి, వేరే ఆప్షన్ లేదు వాడికి. ఎందుకని? అది బైబిల్ ప్రూవ్ చేస్తుంది. సైన్స్ అంటే నాలెడ్జ్ అని, జ్ఞానం అని. దేవుడి సృష్టిని ఎలా చేశాడంటే జ్ఞానంతో చేశాడు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఈ మొత్తం సృష్టిని చేసింది ఎవరంటే దేవుడు. చూడండి 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. దేవుడు
వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలమును వేరుపరచుగా ఆ ప్రకారం ఆయను. ఇలా మనం చదువుతూ పోతే దేవుడు కలుగును గాక అంటే కలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎలా చేస్తాడంటే దేవుడు ఈ సృష్టిని నోటి మాటతో కలుగు చేశాడు. నోటి మాటతో కలుగు చేశాడు. ఈ మొత్తం ఇంతవరకు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఆది యందు వాక్యం ఉండెను. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆ వచనాన్ని లేదా ఆదికాండం 1వ అధ్యాయాన్ని అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుకి అన్వయిస్తూ రాస్తున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 ఒకేలాగా ఉంటాయి చూడడానికి. మీరు మత్తయి సువార్త చదివి మార్కులోకి వచ్చారనుకో ఇది ఎక్కడో చదివానే అన్నట్టుగా అనిపిస్తుంది. మార్కు దాటి లోకాలకు వచ్చారనుకో ఎక్కడో చదివానబ్బా దీన్ని అని అనిపిస్తుంది. ఈ 3 మీరు చదువుతున్నప్పుడు ఇది అక్కడ చదివాను కదా ఇక్కడ చదివాను కదా అని ఈ 3 ఒకేలాగా ఉంటాయి. వీటిని సినాప్టిక్ గాస్పల్స్ అని పిలుస్తారు. సినాప్టిక్ అంటే సిమిలర్ అని. 3 ఒకేలాగా ఉంటాయి, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఒక దగ్గర చెప్పినటువంటి అంశాన్ని ఇంకో దగ్గర జోడిస్తూ ఉంటాడు. సినాప్టిక్ గాస్పల్స్, సేమ్ సిమిలర్ గాస్పల్స్ అని పిలుస్తారు వాటిని. అర్థమైందా? కానీ మీరు యోహాను సువార్త చదివారనుకో ఈ 3 ఎక్కడ టచ్ కాని విషయాలని ఇక్కడ వస్తూ ఉంటాయి. కంప్లీట్గా కొత్త విధానాన్ని చదువుతుంటారు మీరు. యోహాను గారు ఎందుకు తన సువార్త రాశాడంటే చాలా చివరిలో రాశాడు దీన్ని. ఎందుకు రాశాడు అంటే యేసు ప్రభు దేవుడు కాదు అనే వాళ్ళు తయారయ్యారు. అప్పుడు యేసు ప్రభు దేవుడు. ఏ దేవుడు అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించడం రాయబడింది. ఆయనే ఈయన అంటూ రాసింది యోహాను సువార్త. దానికి 7 ఉదాహరణలు చెప్పాడు. 7 మిరాకిల్స్. 7th మిరాకిల్ ఏంటంటే ఆయన శిలువ పునరుద్ధానం. కానీ మనకు అది మిరాకిల్లా కనపడదు. టాప్ అన్నింటికంటే కిరీటం లాంటి మిరాకిల్ ఏంటి బైబిల్లో అంటే యేసు ప్రభు శిలువ మరణం పునరుద్ధానం టాప్ అన్నిటి కిరీటం. అది తప్ప అన్నీ చదువుతాం మనం మిరాకిల్స్ లెక్కలో. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అన్నటువంటి వచనాన్ని తీసుకొచ్చి దాన్ని ఎలా మలుస్తున్నాడు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పరిచయం అపోస్తలుడైన యోహాను. కలిగి ఉన్నది ఏదియు యేసు ప్రభు లేకుండా కలుగలేదు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయన ప్రస్తావన లేకుండా కలగలేదు. ప్రతిదీ అది కనిపిస్తున్నది కానీ కనిపించనిది కానీ దృశ్యమైనది కానీ అదృశ్యమైనది కానీ ప్రతిదీ ఆయన లేకుండా కలగలే. ప్రతిదీ ఆయన సమక్షంలోనే కలిగింది. కలుగును గాక అంటే కలిగింది కదా, ఆ వాక్యమే ఈయన అంటున్నాడు. వెలుకమ్మని పలుకుగా ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపించాడు, అది వచ్చింది ఉనికిలోనికి. దాన్ని యోహాను ఏమంటున్నాడు అంటే ఆ వాక్యము యేసు ప్రభువే. ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నాడు, ఆయన ఆది యందు దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు ఎవరు అంటే ఈ సృష్టికర్త శరీరాన్ని ధరించి మన మధ్యకు వచ్చాడు. యేసు ప్రభుని గురించి ప్రకటించడం అంటే మత ప్రచారం కాదది, నిజ ప్రచారం. యేసు ప్రభు మతం కాదు, నిజం. అయితే మేము క్రైస్తవులమి అని పేరు పెట్టుకున్న వ్యక్తులు చేసే చిల్లర పనులకి యేసు ప్రభు వెక్కిరించబడుతున్నాడు తప్ప
యేసుప్రభుగా బైబిల్ ఎలా పరిచయం చేసిందో చెబితే అవతల నుంచి కౌంటర్ ఆర్గ్యుమెంట్ రాదు. ఎందుకంటే ఈ బైబిల్కు ఉన్న ఆధారాలు ఇంక దేనికి లేవు. 5800 మ్యానుస్క్రిప్ట్స్ అని చెప్పానా న్యూ టెస్టమెంట్కి, 220 మ్యానుస్క్రిప్ట్స్ అని చెప్పానా ఓల్డ్ టెస్టమెంట్కి, తర్వాత సిరియన్ లాంగ్వేజ్లో ఎన్ని ఉన్నాయి, మిగిలినటువంటి లాంగ్వేజ్లో ఎన్ని ఉన్నాయి చెప్పానా. ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ మ్యూజియంలో ఎన్ని ఉన్నాయో కూడా ఉంది లిస్టు. నంబర్ చెప్పి వదిలిపెట్టలే, అదంతా చదివితే నిద్ర వస్తాను వదిలిపెట్టాను. ఈ ఎక్కడంటే ఆదాన్ మీడియా అని ఒకటి ఉంటుంది యూట్యూబ్లో, అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాకు ప్రవీణ్ అనే వ్యక్తి ఇద్దరు ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూలో పట్టపగులు చుక్కలు కనపడ్డాయి అవతల కూర్చున్న వ్యక్తికి ప్లస్ యాంకర్కి. మీకు అర్థమైందా? అందుకని ఆ ఇంటర్వ్యూ బయటికి రాదు. నేను చేసేటప్పుడు అనుకున్నా ఇది రాదు అని. ఎందుకని? యాంకర్ ఏం చేయాలి, యాంకరింగ్ చేయాలి, మధ్యలో దూరాడు. పాపం అది ఉంటుంది కదా, మనోడు కింద పడుతుంటే తట్టుకోలేం కదా, మందసం పడుతుంటే ఉజ్జ ఎలాగైతే చేయి చాపాడు అలా పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటే మధ్యలోకి వచ్చాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. ఇక బయటకు వస్తే పరువు ఎవరిది పోతుంది? అందుకని ఆ ఇంటర్వ్యూ రాదు కూడా. 2 సార్లు వెళ్ళి వచ్చేసాను, రాలే బయటకు. అది అందులో చెప్పాను ఏ మ్యానుస్క్రిప్ట్ ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ ఏ మ్యూజియంలో ఉన్నాయి అని లిస్ట్ చెప్పాను. అందులో చెప్పాను ఇదంతా నేను. ఏదో చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను చదువుతుంటే ఇద్దరు ఇలా తల పట్టుకున్నారు. అంటే నేను చెప్తున్న డెప్త్ ఏంటో తెలియట్లే పాపం, ఎందుకంటే ఎప్పుడు ఆలోచించిన పాపను పోలే కదా. మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటి, ఆ మ్యానుస్క్రిప్ట్ అన్నది ఆ టెక్స్ట్కి ఎలా అథెంటికేట్ సోర్స్ అవుతుంది, మ్యానుస్క్రిప్ట్ లేనటువంటి వాటిని మనం నమ్ముతున్నాం, మ్యానుస్క్రిప్ట్ ఉన్నదాని గురించి ఆ వ్యక్తి ఇంత గట్టిగా ప్రకటిస్తున్నాడు, దీని వాల్యూ తెలియదు కదా. అందుకని తల పట్టుకున్నారు. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. నేనేం చెప్తున్నాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టికర్త. ఇది కథల పుస్తకం కాదు, ఇది మనుషులు ఊహించి రాసింది కాదు. ఇది సృష్టికర్త తనకు తాను ఎలా సృష్టి చేశాడో తాను ప్రేరేపించి వ్రాయించినటువంటి పుస్తకం మన చేతిలో ఉన్న బైబిల్ ఇది. ఆ సృష్టికర్త శరీరాన్ని ధరించి నరావతారిగా లోకానికి వచ్చాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకున్నాం. ఎంత గర్వంగా ప్రకటించాలి యేసు ప్రభువుని, ఎంత గొంతెత్తి ప్రకటించాలి యేసు ప్రభువుని. కానీ ఈరోజు యేసు ప్రభువుని మనం ప్రకటించే విధానం జాలి అనిపిస్తుంది నాకు. యేసు ప్రభు అర్థం కాలేదా వీళ్ళకని? ఈ ప్రపంచంలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా తచ్చెట్లాడుతున్నటువంటి ప్రపంచంలో బైబిల్ పట్టుకున్న మనం ఎంత ఖచ్చితంగా యేసు ప్రభువుని ప్రకటించాలి, ఎంత గట్టిగా యేసు ప్రభువుని ప్రకటించాలి. కానీ ఈరోజు ఆ సృష్టికర్తని అడుక్కోవడానికి వాడుకుంటున్నటువంటి వ్యక్తులు క్రైస్తవులు చాలామంది. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎవడో గొర్రెలు కాసుకోవడానికి అడవికి వెళ్ళాడు. వాడికి అల్లంత దూరంలో ఒక రాయి మినుకు అంటూ కనిపించింది. అరే ఇది మెరుస్తుందని తాను తీసుకొని జేబులో వేసుకొని ఇంటికి వచ్చాడు. మెరుస్తుంది కదా రాయి, బాగుందని. ఇంటికి వచ్చేటప్పటికి వర్షం పడిందంట. వాడు వచ్చేటప్పటికి ఇంటి దగ్గర వర్షం పడింది. వర్షం పడేటప్పటికి ఆరు బయట మంచం వేస్తున్నాడు, నొలక మంచం. వర్షానికి తడిస్తే ఏమవుతుంది, బిగుచుకుపోతుంది కదా. పడుకుందామని మంచం ఎలా వేస్తే 3 కాలు కింద అంటే అవతల కాలు పైకి లేస్తుంది, అటువైపు అనేస్తే ఇటువైపు లేస్తుంది. అప్పుడు నాకు ఐడియా వచ్చింది వాడికి, అరే నాకు ఒక రాయి దొరికింది కదా, ఆ రాయి తీసుకొచ్చి 4వ కోడి కింద పెట్టి ఇప్పుడు కదలట్లేదో పడుకున్నాడంట. ఆ కింద పెట్టిన దాన్ని వజ్రం అంటారు. అది ఏంటది, విలువ తెలియనోడికి వజ్రం దొరికితే మంచం కింద పెట్టుకున్నాడంట. మన పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి అట్టే తగలేడింది. సృష్టికర్త అయిన దేవుడు మన జీవితంలోకి వస్తే ఆయన ఎలా ప్రకటించాలో తెలియక బయట వాళ్ళ చేత ఉమ్మి వేయించుకుంటున్నావు. దశంభాగాల కోసం అడుక్కుంటున్నారు ఏంట్రా అని కాదా?
సువార్తకు వెళ్ళి ఏం చెప్పాలో తెలియక ఇంకేదో చెప్తున్నాం అక్కడికి వెళ్ళి. మనం రాసే పాటలు కానీ, మనం చేసే ప్రసంగాలు కానీ, మనం చేసేటువంటి పరిచర్య కానీ, ఆయన సృష్టికర్త కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆ నిశ్చయిత, ఆ భరోసా అది ఎక్కడుంది మన మాటలో? ఆయన అర్థం చేసుకొని చూడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆ ఆదికాండం 1వ అధ్యాయం మనకు అర్థమైతే అప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అర్థమవుతుంది. ప్రవక్త యెషయా ఒక ప్రశ్న అడుగుతాడు. ఆనాటి ఇశ్రాయేలీలు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీన్లు, బబులోనీలు, అష్షూరీలు, ఎందుకంటే వాళ్ళు గెలిచారు కదా వీళ్ళని. వాళ్ళు గెలిచి తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళ దేవుళ్ళని ఆరాధించడం ప్రారంభించారు అక్కడికి వెళ్ళి. అప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు ఒక ప్రశ్న. 40వ అధ్యాయము 25వ వచనం, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరిగేవో చెప్తా వినండి. ఎక్స్ అనేటువంటి ఒక రాజ్యం ఉంటుంది, వై అనేటువంటి రాజ్యం ఉంటుంది. ఎక్స్ అనేటువంటి రాజ్యం వచ్చి వై అనే రాజ్యాన్ని గెలిచిందనుకో, అప్పుడు వై అనేటువంటి రాజ్యంలో వ్యక్తులు ఏమనుకుంటారంటే ఎక్స్ అనే రాజ్యం నమ్ముతున్నటువంటి దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు, మా దేవుళ్ళ కంటే బలమైన దేవుళ్ళు అని నమ్ముతారు వాళ్ళు. లేదా ఎక్స్ అనే రాజ్యాన్ని వై అనే రాజ్యం గెలిచిందనుకో, ఎక్స్ అనే రాజ్యంలో వ్యక్తులు ఏమనుకుంటారంటే వై అనే రాజ్యంలో వాళ్ళు సేవిస్తున్న దేవుడు మా దేవుడి కంటే బలవంతుడు కాబట్టి మమ్మల్ని గెలిచారు వాళ్ళు అని ఇప్పుడు వీళ్ళంతా ఈయన్ని ఆరాధిస్తారు. మీరు అందుకే చూడండి, పాత రోజుల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఆ రాజ్యం మీద దండెత్తి ఆ దేవుళ్ళని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకొని పూజించేవాళ్ళు. లేకపోతే ఈ ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వ్యక్తులు తాలూకా దేవుళ్ళని పూజించేవాళ్ళు. ఎందుకంటే మా దేవుళ్ళ కంటే వీళ్ళు బలవంతులని. అలా యూదులు చెరలోనికి వెళ్ళి లేదా యూదులు ఇరుగు పొరుగు రాజ్యాల చేత ఓడిపోయి వాళ్ళ దేవుళ్ళ వైపు చూస్తూ ఉన్నప్పుడు, అదే కదా దోరాయన్ మైదానంలో నెబుకద్నెజరు బంగారు బొమ్మను నిలవబెట్టించినప్పుడు అందరూ మోకరించారు, ముగ్గురు తప్ప. మేము ఓడిపోయినా మోకరించాం. ఎందుకంటే తెలుసు వాళ్ళకి యెహోవా ఎవరో, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఎందుకు సాగిలపడ్డారు మిగతా వాళ్ళు? అలాంటి వాళ్ళతో ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. నాకు ఎవరిని సాటిగా నిలవబెడతారు చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. ఆయన అడిగి 26వ వచనంలో, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? ప్రపంచ మత వ్యవస్థలోనికి వెళ్ళి ఏ ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ ఎవరైనా పికప్ చేసుకుంటే ఒకరిని ఆయన్ను తీక్షణంగా చూసి పై వైపు చూసి ఈయనే వీటిని చేశాడని ఎవరైనా చెప్పగలరా? మరొకసారి మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, XYZ ఎవరినైనా పికప్ చేసుకోండి. ఇలా ఎదురుగా పెట్టి నిష్కలంకంగా అంటే ప్యూర్ కాన్షియన్స్తో, మనస్సాక్షితో, నిజాయితీతో ఆ పైకి చూసి వాటిని ఈయన చేశాడు అని చెప్పండి. ఈయన మనం చేస్తే కానీ రాలే, వాటిని ఎప్పుడు చేశాడు? మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి. బైబిల్ అడుగుతున్న ప్రశ్న వింటున్నారా? మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? ఆ పైన వాటిని ఎవడు సృజించాడు? ఆయన సృష్టికర్త. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ఎంత బాగుంది కదా బైబిల్. బైబిల్ సరిగ్గా అర్థం చేసుకుంటే మనుషులు పుట్టించినటువంటి చాలా విషయాలు చిన్నగా అనిపిస్తాయి. వాటిని చేసినోడు దేవుడు, నన్ను చేసినోడు దేవుడు, నిన్ను చేసినోడు దేవుడు, ఈ సృష్టిని చేసినోడు దేవుడు, మనం చేసిన వాళ్ళు కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవరికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటికి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి 2 వచనాల్లో కీర్తనకారుడు ఎంత అద్భుతమైన విషయాన్ని మనతో పంచుకుంటాడు అంటే, 19వ కీర్తన మొదటి 2 వచనాలు, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనులను ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది, వాటికి భాష లేదు,
మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలువెళ్ళుచున్నవి. సువార్త మనం చేసేది కాదు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చేసేది. అది అసలైన సువార్త. భాష లేదు వాటికి, పలుకు లేదు వాటికి, శబ్దం రాదు వాటికి. కానీ వాటి వైపు చూసినప్పుడు ఆశ్చర్యపోని వాడు ఉండడి ప్రపంచంలో. అది సువార్త అంటే. ఎంత అద్భుతం మాట్లాడుతున్నాడు చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. అక్కడ అంటాడు అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. అదేగా మనం చెప్పింది. సైన్స్ అంటే ఏంటంటే థింకింగ్ ఆఫ్టర్ గాడ్. దేవుడు ఎలా చేశాడో దాన్ని గుర్తుపట్టడమే సైన్స్ అంటే. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఈ సృష్టిలో ప్రతిదీ ఇంకో దాని చుట్టూ తిరుగుతూ ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం కావడానికి అంతరిక్షాన్ని గురించి ముగించేస్తాను. వృత్తలేఖనం ఉంటుంది కదా, ఇలా పిల్లలు రౌండ్ గీస్తుంటారు కదా. ఆ వృత్తలేఖంతో ఇలా మీరు గీస్తారనుకోండి, ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చేటప్పటికి సర్కిల్ అనేది క్లోజ్ అవుతుంది కదా. కొంచెం ఒక వెంట్రుక మందాన ఆ పెన్సిల్ అలా కదిలించి మరలా గీయండి, అక్కడికి వచ్చి కలుస్తుందా? ఒక వెంట్రుక మందంలో ఆ పెన్సిల్ అలా కదిలింది అనుకో, మరలా అక్కడికే వస్తుంది అంటావా? రాదా? ఏమవుతుంది? వెంట్రుక మందంలో పోతే పక్క వెళ్ళిపోతుంది కదా. కానీ ఈ భూమి సూర్యుని చుట్టూ అదే కక్షలో కొన్ని వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాలు తిరుగుతూనే ఉంది. అది వెంట్రుక మందం తేడా వచ్చినా బయటికి తేడా వస్తే బయటికి వెళ్ళిపోతుంది, లోపల తేడా వస్తే లోపల పడిపోతుంది. మీకు అర్థమవుతుంది చెప్పేది? వెంట్రుక మందం తేడా వచ్చినా సరే ఇలా లోపలికి తిరిగి 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 లోపలికి వచ్చి దాన్ని ఢీకొనాలి. లేదా వెంట్రుక మందం బయటికి తేడా వచ్చిందనుకో, అలా తిరిగి 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 బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఎప్పటి నుంచో భూమి అదే కక్షలో తిరుగుతుంది, వెంట్రుక మందంలో తేడా లేకుండా. డిజైనర్ ఉన్నాడు దీని వెనకాల. ఈ డిజైన్ వెనకాల, ఈ డిజైన్ వెనకాల డిజైన్ ఉన్నారు. దాన్ని ఫైన్ ట్యూనింగ్ అని పిలుస్తారు. అంతరిక్షాన్ని అర్థం చేస్తున్నప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే సైన్స్ అనేది సైన్స్ చెప్తుంది. ఒక బీచ్ ఒడ్డున ఎంత ఇసుక రేణువులు ఉన్నాయో, ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి పైన అని అంటారు వాళ్ళు. మనకి ఒకవైపు కనబడుతుంది అంతే, మనకు ఒకవైపు కనబడుతుంది అంతే. మొత్తం యూనివర్స్ అంతా ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు అంటే, బీచ్ ఒడ్డున ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి పైన. ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి మనకు అర్థం కాలేదు, కనీసం ఇమాజినేషన్ కూడా రావట్లేదు కదా. ఇంత సృష్టిని చేశాడు ఆయన. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఏది క్లాష్ అవ్వట్లే, ఏది ఢీకొనట్లే. ఫైన్ ట్యూనింగ్ అని పిలుస్తారు దాన్ని సైన్స్లో. అంతరిక్షాన్ని చూసినప్పుడు ఆయన చేతి పని మనకు కనబడుతుంది. దీన్నే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం నుంచి ఎంత అద్భుతంగా ఈ సృష్టికర్తను కూర్చున్నటువంటి ఆనవాళ్ళను ఆయన చెబుతాడు అంటే, ఎవరంటే రోమీయులు దేవుడు తెలియనటువంటి ప్రజానీకం. దేవుడు తెలియదు వాళ్ళకి, సృష్టికర్త తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి సృష్టికర్తను ఎలా పరిచయం చేస్తున్నాడంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు. సత్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడ్డగిస్తున్నటువంటి రోమీయులను ఏమంటున్నాడు అంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అడ్డగిస్తే దేవుని లక్షణాలు అర్థం చేస్తున్నాడు, వాళ్ళకి సృష్టికర్త లక్షణాలు అర్థం చేస్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య
నివసించెను. మనం నమ్ముకున్నది ఒక మతాన్ని కాదు, మనం నమ్ముకున్నది మత నాయకుడిని కాదు, మనం నమ్ముకున్నది మొత్తం ప్రపంచంలో ఒకానొక దేవుణ్ణి కాదు, మనం నమ్ముకున్నది సృష్టికర్తని. ఆ సృష్టికర్త లేఖనాల్లో వ్రాయించాడు తనను గురించి, అయినా గుర్తుపట్టలే. తానే ఈ లోకానికి వచ్చాడు, ఇదిగో నేనే అని చెప్పడానికి. ఎంత అద్భుతం తెలుసా మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం. ఈ ప్రభువైన యేసుక్రీస్తుని ఇలా ప్రపంచానికి పరిచయం చేద్దాం. బైబుల్ ఇలా ప్రకటించమని చెప్పింది, బైబుల్ ఇలా పరిచయం చేసిన ప్రభువైన యేసుక్రీస్తుని మనం చిన్నగా ఆలోచిస్తాం, చిన్నగా ఊహిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త మన కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ప్రపంచం దేవుడు ఎవరో వెతుకుతుంది, బైబిల్ ఏం చెబుతుందంటే ఆ దేవుడు వెతుక్కుంటూ మన కోసం వచ్చాడు, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. మనిషి కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ నువ్వు ఆ చైర్లో కూర్చున్నావు, నువ్వు కూర్చున్నావంటే నేను నిలబడ్డానంటే నేను ఆయన వెతికితే కాదు, ఆయన నన్ను వెతికితే కూర్చున్నా. ఇక్కడికి వచ్చి ఆయన నిన్ను వెతికితే వచ్చి కూర్చున్నావు. సృష్టికర్తతో సంబంధం కలిగినటువంటి ప్రజానీకం మనం. కానీ ఈరోజు బయట వాళ్ళు మత ప్రచారం అనేటట్టుగా ఎంత దిగజార్చాం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని, ఆయన మహిమని. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకంటే ప్రాణం పెట్టేంత ప్రేమ మనకు చూపించాడు. బైబిల్ ఏం చెప్తుందంటే సృష్టికర్త మనల్ని వెతికాడని. ఎప్పుడు వెతికాడు? 2000 సంవత్సరాల క్రితం శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. మనం పుట్టక ముందే మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఎంత ధన్యకరమైన జీవితం మన క్రైస్తవ జీవితం. మన చేతిలో ఉన్న పుస్తకానికి ఉన్న ప్రామాణికత, అథెంటిసిటీ, హిస్టారిసిటీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, లాజికల్ ఎవిడెన్సెస్ కానీ ఇంకా ఎక్కడ లేవు. మనం పట్టుకున్న బైబుల్ గొప్పతనం ఇంకేది. దీన్ని ఏమంటారంటే గ్రంథరాజం అని పిలుస్తారు. గ్రంథరాజం అంటే పుస్తకాలకి రాజు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? సృష్టికర్త. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయన మనల్ని ప్రేమించాడు. మనిషి సృష్టికర్తను వెతకడం కాదు బైబిల్ చెప్తున్నది, మనిషిని సృష్టికర్త వెతుకుంటూ వచ్చి ప్రాణం పెట్టడం. ఎంత ప్రేమ దాగి ఉంది. అది యోహాను సువార్త 3:16 రాయబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో నిత్యజీవం, ఎవరైతే అంగీకరించారో నశిస్తారని లేఖనం చెప్తుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఎందుకని యేసు ప్రభు ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయనే సృష్టికర్త కాబట్టి. ఎందుకు యేసు ప్రభు ఇంకొకరిని కలుపుకోలేదంటే ఆయనే సృష్టికర్త కాబట్టి. ఆయన్ని అంగీకరించాం, ఎలుగెత్తి గొంతు దించుకొని ఖచ్చితత్వంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమాజంలో ప్రకటిద్దాం. యేసు ప్రభు సృష్టికర్త. మనం భయపడాల్సిన అక్కర్లేదు. యేసు ప్రభును అర్థం చేసుకుందాం. ఆయనగా బైబిల్ ఎలా చెప్పిందో అలా ప్రకటిద్దాం. మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన సమాజంలో అనేక మందికి ప్రభువైన యేసుక్రీస్తు పట్ల చిన్న ఆలోచన విధానం ఉండి అపార్థం చేసుకుంటున్నారు, నాశనానికి వెళ్తున్నారు. తప్పు మందే ఒక విధంగా చూస్తే, ఎందుకంటే మనం యేసు ప్రభుని అలా తక్కువగా చూపించాం కాబట్టి వాళ్ళు కూడా అందరిలో కలిపేసుకున్నారు. కాదు, యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు. బైబిల్ చెప్తుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. కలిగి ఉన్నది యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆ వాక్యం శరీరధారి మన మధ్య వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన కృపని, ఆయన సత్యాన్ని శిలువలో చూపించాడు. ఆయన ప్రేమని ఆయన ప్రాణత్యాగం ద్వారా మనకు విశదీకరించాడు. మనకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంత ఔన్నత్యంతో ప్రకటించాలి. ఇది మన బాధ్యత.